ఈ 2025 సంవత్సరం మొదటి ఆదివారం కదా ఇది. ఈ పూట దేవుడు మనకు ఒక మంచి సత్యాన్ని నేర్పించాలని ఆశపడుతున్నాడు. మంచి మనసుతో నేర్చుకుందాం, మంచి మనసుతో నేర్చుకుందాం. మనసు ఇక్కడ పెట్టి దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా విందాం బిడ్డలారా. ఈరోజు దేవుడు మనకి ఏం చెప్పాలనుకుంటున్నాడో తెలియాలంటే ఒక చిన్న పరీక్ష పెడతాం మీకు ఇప్పుడు. ఆ పరీక్షలో నెగ్గిన వాళ్ళకి కొన్ని విషయాలు అర్థమవుతాయి. మైక్ రెడీ చేయి ప్రకాశం, మైక్ రెడీ చేయి. డేవిడ్ ఎలా చెప్పాలండి? డేవిడ్, నీ బైబిల్ ఏదో చెప్పి, నీ బైబిల్ని ఆ పక్కన పెడతా, ఆడబెట్టు, అటు ఓపెన్ చేసి పెట్టు. యాకోబు అన్న యోనా నిద్ర రావాలా, రాజకీయ నాయకుడు, సినిమా హీరో ఇద్దరు వస్తారు ఇప్పుడు. లేదు నిలబడి అన్న, నిలబడి బైబిల్ దగ్గర నిలబడండి. మైకి తెల్ల మైకి, ఒక మైక్ రెడీ చేసి హల్లెలూయా అన్న, హల్లెలూయా సౌండ్ పెడతా, సౌండ్ పెట్టు. మైక్ తీసుకున్నా, మైక్ తీసుకో. ఇద్దరు బైబిల్ దగ్గర నిలబడాలి, బైబిల్ దగ్గర అని. అటుబో అన్న, అటుబో. మా తీబలేమా మాకు తీసిపెట్టు, ఆపిపెట్టు. నేను చెప్పేదేనండి అన్న, నా ఫోన్ ఇది. ఇప్పుడు మీకు నేను ఫోన్ గిఫ్ట్గా ఇవ్వాలనుకుంటున్నాను. నాకు వద్దు ఈ ఫోను. నేను అబద్ధం చెప్పట్లా, అందరి మధ్య చెప్తాను. మీ ఇద్దరికి, మీ ఇద్దరే కాదు, కూర్చున్న ఎవరైనా కూడా నా ఫోన్ని నేను ఇచ్చేయాలనుకుంటున్నా ఫ్రీగా. కొత్తదే, ఇంకా సంవత్సరం కూడా కాలేదు, చాలా బాగా వాడుతున్నాను నేను. ఇదన్నా గిఫ్ట్ మీకు. ఇది మీకు ఇవ్వాలంటే మీరేం చేయాలంటే ఆ బైబిల్ని మీ కాళ్ళతో తొక్కి, ఆ బైబిల్ కాలుతో తొక్కి వచ్చి, బైబిల్ కాలుతో తొక్కాలా, అవసరమైతే బైబిల్ మీద కూడా ఉమ్మేయాల. మీ ఇద్దరు చెప్తున్నా, ఇంకా చాలామంది రావాలి ఇప్పుడు. బైబిల్ తొక్కి ఉమ్మేసి అప్పుడు వచ్చి ఈ ఫోన్ తీసుకోవాలి. ఎవరైతే అటు చేస్తారో వాళ్ళకి ప్రైజ్. ఎక్కడన్నా చేస్తావా చేయవా? ఎందుకు చేయవు చెప్పు, నువ్వు మా మైక్లో చెప్పు. ఎందుకు చేయవు? ఎందుకు తక్కువ బైబిల్ని? చెల్లు కన్నా బైబిల్ దేవుడు సార్, తక్కువ సార్. సెల్లు కన్నా బైబిల్ దేవుడు. నాకు బైబిల్ కావాలి సార్. అంతేనా? చెల్లు వద్దు సార్. ఫోన్ వద్దా? వద్దు సార్. ఖచ్చితంగా దేవుడే కావాలి. దేవుడే కావాలి సార్. పొరపాటు తక్కువ అయితే వద్దు, ఫోన్ వద్దు నీకు. నాకు ఫోన్ వద్దు సార్. బంగారు ఉంగరం అయితే, బంగారు ఉంగరం ఏదన్నా. బంగారు ఎండి ఏం వద్దు సార్, నాకు బైబిలే కావాలి సార్. నీకు బైబిల్ కావాలా? సరే, మైక్ అన్నకి. అన్న నువ్వు చెప్పు, నీకు బంగారు ఉంగరం కావాలా? చైన్ అయినా తీస్తాను, నిదానంగా అయినా ఇన్స్టాల్మెంట్లో పెట్టాను, నేను చైన్ తీస్తాను నీకు. నువ్వు బైబిల్ తొక్కేసి ఉమ్మేసి వచ్చి తీసుకోవాలా? చెప్పు. నాకు వద్దు సార్, బైబిలే కావాలి సార్. బైబిలే కావాలా? సౌండ్ నేను పట్ల ప్రకాష్, సౌండ్ నేను పట్ల చెప్పన్నా. బైబిలే కావాలా? బైబిలే కావాలి సార్. అన్న మనుషుల కోసం చెప్తున్నావా, నిజంగా చెప్తున్నావా? ఒకవేళ అందరిలో కాదు అన్న, యాకోబు నువ్వు కూడా అందరిలో కాదు. నేను ఒంటరిగా ఉన్నప్పుడు తొక్కుతానని తొక్కి నేను ఉమ్ము వేస్తాను. ఒంటరిగా ఉన్నప్పుడు అయితే చేస్తా. అందరిలో నేను చేయలేదంటే చెప్పండి, బంధుకు నాకు సైజ్ చేయండి అంటే. లేదు సార్, ఇక్కడ చేయలేవు, ఒంటరిగా చేయలేవా? ఒంటరిగా చేయలేదు సార్. ఉమ్మేయడం కానీ తొక్కడం కానీ ఏం చేయలేవు. ఏం లేదు సార్. ఎందుకు తొక్కితే ఏమవుద్ది సార్? కాగితాలే కదా అన్న, కాగితాలే కదా. చెప్పాలి గట్టి. యాకోబన్నా కాగితాలే కదా. మైకి యాకోబ మైకి అన్న, కాగితాలే కదా. ఇబ్బంది ఏముంది తొక్కితే? సార్ కాగితాలు కాదు సార్, నిజమైన జీవం గల బైబిల్ సార్. నా ప్రాణం సార్ బైబిల్ అది. ఆంధ్రేయకి అన్న, మైక్ ఆంధ్రేయ తొక్కతావా తక్కువ చెప్పు. ఇప్పుడు నీకు 20,000 30,000 అప్పు ఉంది. నేను బంగారం ఉంగరంగా ఇచ్చానంటే అది అమ్మేసుకొని నీ ఆ అప్పులను కట్టేసుకోవచ్చు. ఆలోచించు ఒకసారి. కాగితాలే కదా. తొక్కతావా తక్కువ? తక్కను సార్, బైబిల్ కదండి సార్, దేవుడే కదా. బైబిల్ అంటే దేవుడు. అసలు తక్కువ. మీరందరూ నిజం చెప్తున్నారా, మనసులో ఒకటి పెట్టుకుని పైకి ఒకటి చెప్తున్నారా? నాకు అర్థం కావట్లే. నిజమే. తీసుకుపోతలే బయట తీసుకోపో. నిజమేనా ఆంధ్రేయ? నిజమే. ఎప్పుడు తక్కువ? లేదు. ఒంటరిగా కూడా తక్కువ ఈ బిడ్డకి. ఎలా పల్లె దానిలకి చెప్తలే. సరే, ఒక పని చేయండిలే, మీరు తొక్కబల్లె ఉమ్మబల్లె చించేయండి సార్. పాపర చించి పట్టుకొని చించాలట, లాగేయాల. అదొక్కటి చేయండి. చెప్పు, చేస్తావా? అదన్నా చేస్తావా? చేయండి సార్. ఎందుకు చేయదు? ఇది ఏంది డేవిడ్? మీరు ఫోన్ ఇస్తానన్నా, లేకపోతే బంగారు చైన్, బంగారు ఉంగరం ఇస్తానన్నా, మళ్ళీ ఏమన్నా చెప్పు. బంగారు ఉంగరం కావాలా, ఫోన్ కావాలా, బైబిల్ని చించాలా? చించుతావా? నీకు ఫోన్ కావాలంటే నేను ఇప్పుడే ఫోన్ ఇస్తా, దాని దొక్కు.
బైబిల్ తొక్కు, కాలుతో తొక్కితే నేను ఇచ్చేస్తా ఖచ్చితంగా. వద్దా? అప్పుడు ఫోన్ వద్దా? దేవుడు క్షమించడు. సరే మా యొక్క దేవుడు క్షమించని చెప్తుంది. చెప్తా నువ్వు చేస్తావా? చించదావా? సార్ లాస్ట్ మీరు కూర్చోండి అన్న, మీరు కూర్చోండి అన్న. మైక్ బాంధం వెనకన్నా, మైక్ బాంధం వెనక్కి, బాంధం వెనక చెప్పాలా, ఉన్నదో చెప్పాలా. మనం సాటు మాటుగా వద్దాం, ఇబ్బంది లేదు. నేను ఇంట్లోకైనా తెస్తా. ఏం జస్ట్ ఏం లే, కాలుతో తొక్కి ఉమ్మేసి చించితే చాలు అంతే. నీకు ఏం కావాలా? ఒక బంగారు ఉంగరం లేదా చైన్ అయినా ఇన్స్టాల్మెంట్లో నీకు తీసి కట్టుకుంటాను నేను. ఫోన్ ఇస్తా, 3 ఇస్తా. నా వల్ల కదన్నా. 3 వద్దా? నాకేమొద్దు. ఏమొద్దు. బైబిల్ అసలు తొక్కవంటావు, తొక్కను పొరపాటును కూడా. పొరపాటు నిజమేనా? నిజమే. తిమోతను చాలా బాధల్లో ఉంది. తిమోతను ఆడతాను. చెప్పన్నా ఏం సంగతి అన్నా? బైబిల్ని ఏదో ఒకటి 3 కాకపోయినా ఏదో ఒకటి చేస్తే ఏం చేస్తావన్నా? తిమోతను ఏం చేద్దాం? తిమోతనా తొక్కదామా? చిన్న మాట అయ్యా, బహిరంగంగా చేయలేం కానీ దినము బైబిల్ కాలుతో త్రొక్కుతూ అనే వాక్యాన్ని త్రొక్కుతూ రహస్యంగా చేస్తున్నాం మనం అంతరంగంలో. అది దేవుని మహిమ. అదే చెబుదాం అనుకున్నా. తిమోతని చెప్పిన మాట అది. ఇప్పుడు మన పాయింట్. ఈరోజు మీరు అందరి ముందు బైబిల్ తొక్కమంటే తొక్కట్లేదు. అందరి ముందు బైబిల్ మీద ఉమ్మి వేయమంటే ఉమ్మడం లేదు. అమ్మో మేము చేయలేము అట్లాగా. అది దేవుడు కనపడుతున్న దేవుని గ్రంథం, అది జీవ గ్రంథం. అది మేము ఎట్లా చేస్తాం? మాకు నీ ఫోను వద్దు, నీ ఉంగరాలు వద్దు, నీ దండ వద్దు. ఎవరైనా ఉంగరం అడదాం అనుకుని ఎవరన్నా ఏంది సార్ ఉంగరం అడదాం అనుకొని నేను నా ఫోన్ పెట్టాను. బిడ్డలు అన్న చెప్పినట్టు మనందరం ఏం చేస్తున్నామంటే చూడడానికేమో పైకి బైబిల్ తీసుకెళ్ళాలి. బైబిల్ తొక్కడంలే. కానీ ప్రతిరోజు మాత్రం మనందరం ఏం చేస్తున్నామంటే అంతరంగంలో బైబిల్ తొక్కుతున్నాము, బైబిల్ మీద ఉమ్మేస్తున్నాము, బైబిల్ని రోజు చించుతున్నాం అంతే. కాళ్ళతో తొక్కుతున్నారు. మీకు తెలుసా? బైబిల్ ఆ మాట రాయబడి ఉంది. ప్రతిరోజు మనందరం బైబిల్ని తొక్కుతున్నాం. వాక్యమయ్యున్న యేసయ్యని మన కాళ్ళతో తొక్కుంటూ వస్తున్నాం అంతే. ఆ మాట మీకు బైబిల్లో చూపిస్తే గుండెలు పగిలిపోతాయి. చూడండి ఒకసారి చదువు పాదం పడి అక్కడికి బిడ్డలారా. హెబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయం 26వ వచనం నుండి 29వ వచనం వరకు చూడండి ఒకసారి. ఏదైనా మాట మాట్లాడంటే బాగుండేది. మీరేం మాట్లాడట్లా సార్. అట్లా సార్, అట్ చేస్తారు సార్ అంటే కదా ఎక్కువసేపు మాట్లాడితే కదా బాగుండేది. సరే అన్న మాకు జవాబు వచ్చేసింది కాబట్టి ఆపేద్దాం దాన్ని. ఇంకా చదవండి అన్న. 10వ అధ్యాయం 26వ వచనం నుండి. మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము పొందిన తరువాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల పాపమునకు బలి ఇకను ఉండదు కానీ న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియు ఇకను ఉండును. ఎవడైనను మోషే ధర్మశాస్త్ర నిరాకరించిన ఎడల 2-3 సాక్షుల మాట మీద కనికరింపకుండా వారిని చంపించుదురు. ఇదిగో 29 వచ్చి ఇది మన పాయింట్. ఇట్లుండగా దేవుని కుమారుని అనగా యేసుక్రీస్తు వారిని పాదములతో తొక్కి, అదిగో యేసుక్రీస్తు వారిని మీరు పాదాలతో తొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తాన్ని అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమైన ఆత్మని తిరస్కరించువాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడునని మీకు తోచును. పౌలు గారు ఏం చెప్తున్నారంటే, హెబ్రీలరా మీరు యేసుక్రీస్తు వారిని రోజు తొక్కుతున్నారు కాళ్ళతో. బైబిల్ దొక్కమంటేనే గడగడ వణిగిపోయాం. బైబిల్ దొక్కమంటేనే ఏందిరా నాయన మెంటలు వచ్చిన సార్కి ఏమన్నా బైబిల్ పెట్టి తొక్కమంటున్నాడు ఏంది అని మీరు బాధపడ్డారు కదా బిడ్డరా. మీరు దీనికే ఏంటంటే మన సాక్షాత్తు మన ప్రభుని యేసుక్రీస్తు వారిని రోజు తొక్కుతున్నామంటక్క దీవెనక్క. రోజు ఒక్కసారి ఆలోచించండి. 2025 సంవత్సరం ప్రారంభంలోనే ఆటం బాంబు బేలాల్సిన దేవుడు మన గుండెల్లో. మనం ఇంతవరకు పోయిన సంవత్సరం అంతా ఎవరిని తొక్కతా వచ్చామక్క? ఎవరిని తొక్కతా వచ్చాం? ఎవరిని తొక్కతా వచ్చాం? జీవము కలిగిన దేవుని తొక్కుంటూ వచ్చాం. జయదేవు యేసయ్యను తొక్కాడు, ఇశ్రాయేల్ పాస్టర్ యేసయ్యను తొక్కాడు. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ దైవ కుమారుణ్ణి, దేవుని కుమారుని పాదాలతో తొక్కారు. సువార్తరాధన వాక్యం చూస్తే ఏమి రాదన్నా, మాటిని సువార్తరాధన. నేను పోయిన సంవత్సరం ఎవరిని దొక్కావు? నువ్వు ఎవరిని దొక్కావు కాళ్ళతోటి? బైబిల్ దొక్కమంటే తొక్కాల. నిన్నెడడం మర్చిపోయాను నేను. అసలు సాగరు తర్వాత నువ్వు వద్దాం అనుకున్నా.
నాకు అంత ఛాన్స్ ఇలా. సోదరదన పోయిన సంవత్సరం అంతా నువ్వు యేసయ్యని కింద పడేసి తొక్కేవో తెలుసా నీకు? అటు అనబాకుండా, మాటకు కూడా అనబాకుండా వింటారు, చాలా భయంకరంగా ఉంది. వినడానికే నీకు ఎంత బాధగా ఉంటే తొక్కించుకున్న దేవునికి ఎంత బాధగా ఉండాలక్క. గుమ్మడి దెబ్బ పద్మక్క కింద పడేసి తొక్కింది ఆయన్ని, నేను తొక్కాను, అందరం తొక్కాం. పాస్టర్ ఎలా చెప్పగలుగుతాం? మనం యేసుక్రీస్తు వారిని పాదాలతో తొక్కామని మీరు ఎలా చెప్పగలుగుతారు అంటే, ఎప్పుడు యేసుక్రీస్తు వారిని పాదాలతో తొక్కినట్టో తెలుసా? యేసుక్రీస్తు వారిని ఎప్పుడు పాదాలతో తొక్కినట్టు అంటే 26వ వచనంలో ఉంది, హెబ్రీ పత్రిక 10:26లో ఏముందంటే, మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము పొందిన తరువాత, సత్యాన్ని గూర్చి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత అంటే అర్థం ఏంటంటే, సత్యము అంటే దేవుడు, యేసుక్రీస్తు వారు. నేనే మార్గం, నేనే సత్యం అని చెప్పాడు కదా. సత్యం అంటే యేసయ్య. యేసయ్యను గూర్చిన అనుభవ జ్ఞానం పొందిన తరువాత అంటే యేసయ్య ఎవరో తెలుసుకున్న తర్వాత, భక్తి అంటే ఏంటో తెలుసుకున్న తర్వాత, పరిశుద్ధత అంటే ఏంటో తెలుసుకున్న తర్వాత, పాపము పరిశుద్ధతల గురించి తెలుసుకున్న తర్వాత, అగ్నిగుండం, నరకం, పరలోకం గురించి తెలుసుకున్న తర్వాత, అంటే యేసుక్రీస్తులోనికి రాక ముందు కాదు కానీ ప్రభువుని తెలుసుకొని బాప్తిస్మం పొంది యేసయ్యని గురించి ఆమూలాగ్రం తెలుసుకొని కొన్ని రోజులు భక్తి చేసి, కొన్ని రోజులు ప్రార్థనా పరులుగా ఉండి, కొన్ని రోజులు దేవుని కోసం రోషంగా పరిగెత్తి, కొన్ని రోజులు నడుం కట్టుకొని కొంతకాలం ప్రభు కోసం రోషంగా భక్తి చేసిన వాళ్ళు ఏమవుద్దో ఏమో తెలియదు కానీ అకస్మాత్తుగా బుద్ధిపూర్వకముగా అనంది. అక్కడ ఆ మాట ఉందా? ఆ మాట కింద గీత కొట్టండి గట్టిగా. బుద్ధిపూర్వకంగా పాపము చేసిన ఎడల. బుద్ధిపూర్వకంగా పాపం చేయడం అంటే తెలిసి పాపం చేయడం అని అర్థం. ఇది చేయడం తప్పని తెలుసు, ఇలా చేయడం ద్వారా దేవుడు బాధపడతాడని తెలుసు, ఇలా మాట్లాడడం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు బాధపడతాడని తెలుసు, ఇలా చేయడం ద్వారా దేవుడు నా విషయం ఎంతో వేదన పడతాడని తెలుసు. బుద్ధిపూర్వకంగా పాపము చేస్తే, ఇంకా మీకు చెప్పాలంటే వెళ్ళరా, ఇంకా మీకు చెప్పాలంటే ప్రతిదినం క్రైస్తవులు కళ్ళకు కనబడేట్టు కాదు కానీ కళ్ళకు కనబడకుండా పరోక్షంగా వాక్యమై ఉన్న యేసయ్యను తొక్కుతున్నారని వాక్యం చెప్పింది కదా. దేవుని తొక్కుతున్నారు, దేవుని రక్తాన్ని అపవిత్రపరుస్తున్నారు, కృపకు మూలమై ఉన్న పరిశుద్ధాత్మ దేవుణ్ణి తిరస్కరిస్తున్నారు. దీని అంతటి కారణం ఏంటంటే జీవితంలో దేవుని భయం కరువైపోయింది. చెప్పాలి, ఎవరి భయం తల్ల? ఎవరి భయం? నీకు కానీ నాకు కానీ తల్లి. అమ్మ కాస్త గట్టిగా ఉంటుంది ఈరోజు, వాక్యం గట్టిగా ఉంటుంది, కొంచెం ఏమునుకోబాకండి. మిమ్మల్ని సరిచేయాలనే దేవుని ఉద్దేశం, నా ఉద్దేశం కూడా. మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు, నేను కూడా, అందరం ఒకటే. మన జీవితాల్లో దేవుని భయం కరువైపోయింది. జీవితంలో దేవుని భయం ఎప్పుడైతే కరువైందో అపవిత్రమైన కార్యాలను ఈజీగా చేసేస్తున్నాం. ఎవరు మనము? బాప్తిసం తీసుకున్న వాళ్ళమి. ఎవరు మనం? బలలో చేతులు వేసేవాళ్ళమి. ఎవరు మనం? 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 7 సంవత్సరాల నుంచి భక్తి చేస్తున్న వాళ్ళమి. యేసు ఎవరో మనకు బాగా తెలుసు. మన దేవుడు ఎవరో, ఆయన పరిశుద్ధుడు కదా, ఆయనకు పాపం అంటే నచ్చదని మనకు తెలుసు. ఈ సమాజం అంతా మనల్ని గమనిస్తుందని మనకు తెలుసు. ఈ సమాజం ముందు మనమే దేవుణ్ణి చూపించే అంబాసిడర్స్, మనమే దేవుని గుణగణాలని లోకాన్ని చూపించవలసిన వాళ్ళమి. మనం నడిచే బైబిల్, మనం నడిచే సువార్తలమి అని తెలిసి కూడా ఏ సమాజానికి మనం మాదిరికరంగా బ్రతకాలో, ఏ సమాజం ముందు మనం జాగ్రత్తగా ఉండాలో, ఏ సమాజానికి దేవుని ప్రేమను తెలియజేయాలో, ఏ సమాజానికి దేవుని గుణలక్షణాలు పరిచయం చేయాలో అదే సమాజం ముందు భయము విడిచి నీవు నేను చేస్తున్న పాపపు కార్యముల వలన దేవుని నామానికి సమాజంలో ఎంతో అవమానం వస్తుంది. ఇలా తెలిసి పాపము చేయడాన్ని బైబిల్ ఏం చెప్పిందంటే యేసుక్రీస్తు వారిని పాదాలతో తొక్కడం అని చెప్పింది. నా మాట అర్థమవుతున్నాయా? తెలిసి పాపం చేయడాన్ని యేసుక్రీస్తు వారిని పాదాలతో తొక్కడం. బైబిల్ తొక్కమంటే తొక్కలేకపోయారు, పుస్తకం తొక్కొచ్చు కదా మీరు. కానీ మనం బైబిల్ తొక్కలేకపోయాం, కానీ రోజు యేసయ్యని తొక్కుతున్నాం. అక్క కింద పడేసి యేసయ్యని మాటికి ఎక్కి తొక్కుతున్నాం. ఆహారం నిజంగా జ్ఞానం ఉంటే, నువ్వు నిజంగా దేవుడి కోసం బ్రతకాలని తలంపు నీ గుండెలో నిజంగా ఉంటే ఈ రోజుతో అన్నీ ఎండ్ అయిపోవాలి యేసు నామములో. అంతే. 2024 సంవత్సరంలో ఇష్ట ప్రకారం తొక్కేవక్క యేసయ్య నువ్వు. 2024 అంతా మన తండ్రి అయిన దేవుణ్ణి ఎంత తొక్కేమో పాదాలతోటి. యేసు ప్రభు తొక్కడమే కాదంట, యేసు ప్రభు వారిని తొక్కి ఆయనని చిందించిన నిబంధన రక్తాన్ని కూడా అపవిత్రం చేశామంట. ఎప్పుడైతే బుద్ధిపూర్వకంగా మనం కావాలని పాపం చేస్తామో యేసయ్య రక్తాన్ని కూడా మనం అపవిత్రపరిచినట్లు లెక్క. బుద్ధిపూర్వకంగా పాపం చేస్తా యేసయ్య రక్తాన్ని అపవిత్రపరిచి బల దగ్గరకు వచ్చి బలలో
ద్రాక్షరసం తాగితే ఏం ప్రయోజనం? ఆల్రెడీ నీ క్యారెక్టర్ ద్వారా నువ్వు యేసు రక్తాన్ని అపవిత్రపరుస్తా ఉన్నావు. ఆల్రెడీ మన క్యారెక్టర్ ద్వారా పరిశుద్ధాత్మ దేవుని తిరస్కరించేసాం. కృపకు మూలమై ఉన్న పరిశుద్ధాత్మని తిరస్కరించేసాం. ఇంకా మళ్ళీ ఇక్కడికి వచ్చి చేతులు వేసినంత మాత్రాన, ఆ రొట్టె తిన్నంత మాత్రాన ఏం ప్రయోజనం అక్క? ఏం ప్రయోజనం? బైబిల్ తొక్కమంటేనే నాకు సెల్ ఫోన్ కంటే నా దేవుడు గొప్పోడని, నాకు దేవుడే కావాలని యాకోబన్నా, యోనా అన్న, నా వల్ల కాదన్నా అని ఎవరా? కుదరదన్నా, నా వల్ల కాదని బాంధవ్యన్నా అందరూ బాగానే చెప్పారు మైక్లో. మిమ్మల్ని సెల్ ఫోను మార్చలేకపోయింది. అమ్మ, ఎవరైనా మీకు బాప్తిస్మాలు తీసుకోలేరు ఎవరైనా ఉంటే నా ముందు చెప్పకపోయినా పర్వాలేదు, ఇంటికి వెళ్ళి ఫోన్ చేయండి, మీ ఇంటికి వస్తాను నేను, నా ముందు తొక్కి చూపిస్తే మీకు ఫోన్లు ఇస్తా. మరి అందరి మధ్యలో మీరేం ఫీల్ అవ్వద్దు. ఒకవేళ ఎవరైనా ఉంటే అట్లా మనుషుల ముందు తొక్కడానికి ఏదైనా ఇబ్బంది పడితే తర్వాత నాకు చెప్పండి. కానీ నిజం చెప్తున్నాను, బైబిల్ తొక్కినా తొక్కకపోయినా రోజు మనం ఎవరిని తొక్కుతున్నామన్నా? యేసయ్యని తొక్కుతున్నాం. అందరం తొక్కుతాం అంతలే. తెలిసి పాపం చేసే ప్రతి ఒక్కరూ దేవుని కుమారుని పాదాలతో తొక్కుతున్నారు. దేవుని కుమారు రక్తాన్ని అపవిత్రమైనగా చేస్తున్నారు. కృపకు మూలమైన పరిశుద్ధాత్ముని తిరస్కరిస్తున్నారు. లాస్ట్లో వాక్యం చెప్తుంది, ఎంత దండన వీళ్ళ కోసం ఎదురు చూస్తుందో తెలుసా? ఎంత దండన, ఎంత ఎక్కువైన దండనకు పాత్రులు అవుతారో తెలుసా అని అంటున్నాడు పౌలు గారు. సరే ఏంటన్నప్పుడు ఏం చేద్దాం? ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు? ఏం లేదు అక్కలారా, చెల్లిళ్ళారా, తమ్ముళ్ళారా, అన్నలారా, ఏం లేదు. ఈ 2025 ప్రారంభంలో నుంచి మనం దేవుని కోసం నడుం కట్టుకొని ఏం చేయాలంటే, యేసయ్యను తొక్కడం ఆపేయాలి. ముందు దేవుని వాక్యాన్ని తొక్కడం ఆపేసేయాలి. దేవుని బాధ పెట్టడం ఆపేయాలి. దేవుని రక్తాన్ని అపవిత్రపరచడం ఆపేయాలి. అమ్మ, మీకు అర్థమవుతుందా? మనము అలాగే తెలిసి బుద్ధిపూర్వకంగా పాపం చేస్తూ వెళ్ళిపోతే ఎన్నిసార్లు వాక్యం విన్నా, ఎన్ని వారాలు గడిచిపోతున్నా, ఎన్ని సంవత్సరాలు గడిచిపోతున్నా, ఎన్ని నెలలు గడిచిపోతున్నా మన జీవితాన్ని మార్చుకోకుండా ఇంకోసారి చూద్దాంలే, మన పరిస్థితులు బాగలేవు కదా, గతి లేదు, ఇంక దిక్కు లేదు, మనకి ఇదే కరెక్టు, భర్త లేడు, భర్త వదిలేశాడు, ఒంటరిగా ఉన్నాను, నేను ఎలా బతకాలి? ఎవరో ఒకరు నమ్ముకుంటే కదా, ఎవరో ఒకరు నమ్ముకుంటే ఎంతోకంత. అక్క, ప్రభువుని నమ్ముకున్న నీవు నేను బ్రతకడానికి, సంపాదించుకోవడానికి ఎవరో ఒకరు నమ్ముకోవాలా? పరాయి పురుషుని నమ్ముకోవాలా? భర్తలో ఉన్న స్త్రీలు కూడా సంపాదించాలంటే ఒకరితో ఉంటే కుదరదని అనుకుంటున్నారు ఈ రోజుల్లో. ఏమండి, ఎంతమంది తొక్కుతున్నారు యేసయ్యని, వాక్యాన్ని ఎంత ఘోరంగా తొక్కుతున్నారు, దేవుని రక్తాన్ని ఎంత అపవిత్రమైనగా ఎంచుతున్నారు. సంవత్సరాలు గడిచిపోతున్నాయన్న, జీవితంలో మార్పు లేదు. సంవత్సరాలు గడిచిపోతున్నాయి, ఎన్నో భయంకరమైన వాక్యాలు, భయంకరమైన దైవజనులు చెప్తుంటే వింటా ఉన్నాం, కానీ జీవితంలో మార్పు లేదు. తల్లులారా, అమ్మలారా, దేవుడు మాట్లాడుతున్న ప్రేమతో జరిగింది ఏదో జరిగిపోయింది. వెనకున్న వాటిని ఊరుకోరికి జ్ఞాపకం చేసుకోవద్దు, వదిలేసేయండి, చాలా అయిపోయింది. కానీ ఇక మీదటి నుంచి నడుం కట్టుకొని వెనకున్న వాటిని మరిచి ముందున్న వాటి కోసం వేగిరపడి వెళదాం. మనం చేయాల్సింది లోకం కోసం ఎంతో ఉంది. ఇంకేముందలే పాస్టర్ గారు, అయిపోయింది, 60, 59 వచ్చేసి ఇంకేం పర్లే, ఆ మిగిలిన 5, 6, 10, 15 దేవుని కోసం బతుకుదాం. ఇంకా మందిరాలకు వస్తారు, సెకండ్ ఫ్యామిలీని హ్యాపీగా మెయింటైన్ చేస్తుంటారు. కొంతమంది చర్చిలకు వస్తూనే ఉంటారు. సెకండ్ ఫ్యామిలీ, ఫస్ట్ ఫ్యామిలీ తెలియదు, ఆ ఫ్యామిలీ పెట్టారని ధైర్యంగా పెట్టేస్తారు అంతే. నేను మందిరికి వచ్చే వాళ్ళ సంగతే మాట్లాడుతున్నా, బయట వెళ్తాం, మనకు అవసరం లేదు. సెకండ్ ఫ్యామిలీని మెయింటైన్ చేస్తుంటారు. తర్వాత 2 జాలమని మళ్ళీ 3, మీకు కావాలంటే రండి, నేను చూపిస్తా. ఎవరి సంగతి చెప్తున్నా? నేను దేవుని బిడ్డల సంగతి చెప్తున్నా, బళ్ళల్లో చేతులు వేసే బిడ్డల సంగతి చెప్తున్నా. దేవునిలోనికి రాకముందు, రక్షించబడక ముందు, బాప్తిసం తీసుకోకముందు నువ్వు 3 కాదు 10 మంది చేసుకున్న దేవుడు ఏమనుకోడు. నువ్వు దేవునిలోకి వచ్చిన తర్వాత నువ్వు 10 మందిని సాకాల్సిందే, అయిపోయింది, ఇంకా 10 మంది సాకాల్సిందే. కానీ ప్రభువులోకి వచ్చిన తర్వాత కూడా నువ్వు మళ్ళీ ఇంకొక పెళ్లి చేసుకున్నావంటే ఏమనుకోవాలి? ఉండే మనిషికే న్యాయం చేయలేకపోతున్నాం మనం. సంతక్క, ఈ మనిషికే సకంగా బట్టలు తీసేలాక, పిల్లలను సాకలేకుండా మళ్ళీ ఇంకొక మనిషిని చేసుకొని వాళ్ళ భూమి మీద పంది కన్నట్టు కానీ పంది ఈని వదిలేస్తే ఏం ప్రయోజనం మనము అన్నట్టు అనబాకంటన్నా. మీరు మారారని చెప్పి మళ్ళీ నేను తిడుతున్నారు, నేను తిట్టడం లేదు. ఎంతోమంది ఆ విధంగా తొక్కుతున్నారు యేసయ్యని.
బిడ్డరా, భర్తల్ని మోసం చేసే భార్యలు ప్రభుని తొక్కుతున్నారు, భార్యలు మోసం చేసే భర్తలు ప్రభుని తొక్కుతున్నారు, తల్లిదండ్రులను మోసం చేసే పిల్లలు కూడా ఏసేం తొక్కుతున్నారు. మమ్మీ ప్రైవేట్ క్లాస్ ఉంది మమ్మీ, ఈరోజు ఎక్స్ట్రా క్లాస్ మమ్మీ, ఎక్స్ట్రా క్లాస్ మమ్మీ, మేము వచ్చేలేకి 8 అయిపోద్ది మమ్మీ. ఈ మమ్మీకి జ్ఞానం ఏడకపోయిందో, పాప మా బాగా చదువుకుంటుంది, అట్టేనమ్మా 8:30కి వచ్చే పిల్ల ఏడ తిరిగి ఎటుపోయి ఎవరితో ఏ బండి ఎక్కిపోయిందో. ఇప్పుడు మళ్ళీ అవి వచ్చినాయి కదా, అవి వచ్చినాయి కట్టుకుంటే ఎవరు కనపడరు. ఏంటది మాస్క్ కదా, దాన్ని ఏమంటారంటే స్కార్ఫే కదా. స్కార్ఫ్ కట్టుకున్నాం అనుకో, మన బిడ్డో పరాయి బిడ్డో మనకి ఏం అర్థం కాదు, ఈజీగా ఎక్కిపోవచ్చు బైకుల మీద. మన నెల్లూరులో తక్కువ ఉందిలే, దేవుని బిడ్డలో తక్కువ ఉంటుంది, దేవుని ఎక్కడ బిడ్డలో ఎక్కువ ఉంది. నిదానం దేవుని బిడ్డలో కూడా వచ్చేస్తుంది. డేవిడ్ స్కార్ఫ్ కట్టుకుంటే మన బిడ్డ పరాయి బిడ్డ మనకేం అర్థం కాదు, ఈజీ ఎక్కిపోతున్నారు అయితే బండ్ల మీద. ఏడుండారా అంటే మైపడిపించులు ఉండరు పోయి. ప్రేమ పక్షులందరూ కేంద్రం ఆడుంది. నీకేట తెలుసు సార్? కొంతమంది చెప్పారు నాకు, ఏడకపోయారు ప్రేమ పక్షులారా అడిగితే పలానా దగ్గర పోయి ఇచ్చాము మేము, ఆడితే మాకు హ్యాపీగా ఉండింది. ఆ తర్వాత అన్నీ బయటపడిపోయేసి ఇబ్బంది అయిపోయినప్పుడు, ఇప్పుడు నిన్ను 19 సంవత్సరాలు కని పెంచి పెద్ద చేసి నేను నిదానం చేసిన నీ తల్లిదండ్రులకు తెలియకుండా నువ్వు వేరే వాడు బైక్ ఎక్కిపోయి, ఆ తర్వాత ఊరంతా ఆ సంగతి తెలిసి పలానాడు కూతురు ఇట్లా అంటానని నీ తల్లికి నీ తండ్రికి మొహమాటం తెచ్చి అవమానం తెచ్చి సమాజంలో నీ తండ్రిని నీ తల్లిని చిన్న చూపు చూసినట్టు చేస్తే నువ్వు రేపు జీవితంలో బాగుపడతావా? తల్లిదండ్రుల కన్నీళ్ళు నీకు తగలవా? తల్లిదండ్రుల కన్నీళ్ళు పక్కన పెట్టండి, ఏసై కన్నీళ్ళు. మనకు కూడా ఇప్పుడు యూత్ ఇప్పుడు వస్తున్నారు, లైన్లోకి వస్తున్నారు మన యూత్. హదస, హవీల, హేమీమా, శిరీష, కొంతమంది యూత్ టైం వస్తున్నారు, లైన్లోకి వస్తున్నారు. ఇప్పుడు ఎఫ్ఎఫ్రా, జయదేవ్ అందరు లైన్లోకి వస్తున్నారు. ఇప్పుడు ఇంకా ఇట్లాంటి వాక్యాలు పెరగాల. తల్లిదండ్రులు ఏడిపించిన వాళ్ళు ఎవరు బాగుపడ్డారు చెప్పండి? బైబిల్లో ఒక మాట రాయబడింది, జీవితాంతం దేవుడిచ్చిన ఆరోగ్యం ఆయుష్ కాలం నిండుగా బతకాలనుకుంటే మనం తల్లిదండ్రులు ఏడిపించకూడదు. తల్లిదండ్రులు ఏడిపించే వాళ్ళు మధ్యలోనే వచ్చిపోతారని బైబిల్లో చెప్పబడింది. మధ్యలోనే తల్లిని దూషించి తండ్రిని శపించు వాని దీపం కారు చీకట్లో ఆరిపోద్ది. కారు చీకటి అంటే అతని జీవితమే కారు చీకటి అయిపోద్ది పూర్తిగా. ఆ చీకట్లో దీపం మారిపోద్ది. దీపం మారిపోవడం అంటే ఆత్మ మారిపోవడం, చచ్చిపోవడం అర్థం. తండ్రిని నడిపించిన తల్లిని నడిపించిన యవన కాలం మందున్న పిల్లలు తమకు ఇష్టం వచ్చినట్టు చేసి తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్కి లాక్కొని వెళ్ళి పోలీస్ స్టేషన్ ముందు తల్లిదండ్రులు అవమానం చేసి తండ్రిని తల్లిని ఏడిపించి తల కూడా ఎత్తుకోలేని పరిస్థితులు అందరూ దూషించేటట్టుగా నువ్వు కూతురుగా కొడుకుగా నీ తల్లిదండ్రులు చేస్తే కారు చీకట్లో రాబోయే రోజులు మన దీపాలు ఆరిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి సురేఖ బిడ్డలారా జాగ్రత్త. ఎక్కువ బైక్ అని చెప్తారంతే, ఇట్లా కూడా మనకు దొరకనే. ఎంతమందిని చూస్తే మా నాయన బిడ్డను తెస్తాడు నాకు, చూసి దానికి బాగున్నాడు, లావుగా ఉన్నాడు, పాల బొగ్గులు ఉన్నాయి జయదేవికి, ఇట్లాంటి బిడ్డలు ఏడ దొరుకుతారు మనకి అని కొందరు అనుకుంటారు. మన బిడ్డలు అట్లా చేయడు దేవుడు. మన బిడ్డల చుట్టూ అగ్ని కంచి వేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు లేనా తిడతానే మళ్ళీ నువ్వు మమ్మల్ని పెయింట్ వేస్తున్నావా? నేను ఏం చెప్తున్నానంటే తల్లిదండ్రులు ఏడిపించిన వాళ్ళకి మంచి రోజులు ఉండవు ముందు. అది బైబిల్ చెప్పిన సత్యం బిడ్డలరా. బైబిల్ ఏమని చెప్పండి, నీవు నివసిస్తున్న నీ దేశంలో నువ్వు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు, ఎవరు అవ్వాలంటే దీర్ఘాయుష్మంతుడు వగునట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు. నీ వల్ల నీ తండ్రికి నీ తల్లి గౌరవం రావాలి. తండ్రికి తల్లికే గౌరవం రావాలంటే ఇంక దేవునికి మన వల్ల. కాబట్టి ఆడపిల్లలారా మగపిల్లలారా జాగ్రత్త. వయసులోకి వచ్చారు, రెక్కలు ఎదుగుతున్నాయి, ఫోన్లు వచ్చేసి ఒక్కరొకరు ఫోన్లు వచ్చేసి మీరేం చూస్తున్నారో సేవలో ఉండి మేమేం చూస్తాం, మేమేం చేయగలుగుతాం? సేవలో ఉండేవాళ్ళమి. మమ్మల్ని ఏడిపించి బాగుపడేవాళ్ళు, తల్లిదండ్రులు కన్నీళ్ళు పెట్టించి చరిత్రలో బాగుండేవాళ్ళు తక్కువ. దేవుడి దయ వల్ల నన్ను ఏడిపించే ఛాన్స్ కూడా మా డాడీ నేను ఏడిపించే ఛాన్స్ కూడా ఇలా నాకు అన్నా ఏడిపించే ఛాన్స్ కూడా ఇలా. 20 సంవత్సరాలకి పెళ్ళి చేస్తున్నాము, లైఫ్ ఇంకేం ఏడిపించేది మనం. 20 సంవత్సరాలకి పెళ్లి చేసి ఇంకేం ఏడిపిస్తాం చెప్పండి? మా డాడీ ఇంకా ముందు చూపు, ఏమన్నా తేడా వస్తే మాకు సేవ దెబ్బతింపద్దు. కానీ ఇంకనా చూడు పెళ్లి చూడు, ఇంత సంబంధం చూడు. సరేలే, ముందు పెళ్లి చేయటం వల్ల కూతుర్లు ఇప్పుడు లైవ్ పెడుతుంటారు, దేవుని మహిమ కలుగును గాక. బిడ్డలు లైన్లోకి వచ్చారు. ఇప్పుడు లింకా లేడీ చేసుకో ఉంటే ఎటువంటి పరిస్థితి? నా పరిస్థితి వదిలేండి అమ్మా, నన్ను వదిలేండిలే. నేను మీకు చెప్పేది ఏంటంటే తల్లిదండ్రుల్ని ఏడిపించిన పిల్లలు చాలా ఇబ్బందులు పడతారు తర్వాత. కాబట్టి
యవనస్తులు యేసుక్రీస్తుని తొక్కుతున్నారు, స్త్రీ పురుషులు యేసుక్రీస్తుని తొక్కుతున్నారు, అందరు తొక్కుతున్నారు. అబ్బా ఆ మాటే భయంకరంగా ఉంది. ఎంత మంచి ఆ బైబిల్లో ఉంది ఆ మాట. ఇట్లుండగా దేవుని కుమారుణ్ణి పాదములతో తొక్కి, దేవుని కుమారుని పాదాలతో తొక్కేవాళ్ళు ఇక్కడ లేరా? యేసయ్యని పాదాలతో తొక్కడం అంటే, యేసయ్యని పాదాలతో తొక్కడం అంటే అర్థం ఏంటి? ఏం చెప్పాను నేను? తెలిసి తెలిసి పాపం చేయటం. చేయకూడదని తెలుసు చేస్తున్నారు, వినకూడదని తెలుసు వింటున్నారు, మాట్లాడకూడదని తెలుసు మాట్లాడుతున్నారు. తమ్ముడా, మనం చీకటి రూముల్లో చాటింగ్ చేసే ప్రతిసారి ఏమనుకోవాలంటే నా ప్రభువుని నేను తొక్కుతున్నాను. స్త్రీలు పురుషులు భర్తలు లేని సమయాల్లో రాంగ్ కాల్స్తో మాట్లాడుతున్నారంటే, రాంగ్ కాల్లో మాట్లాడుతున్నారంటే స్త్రీలు అనుకోవాలి నేను నా దేవుని తొక్కుతున్నాను. భర్తలు మోసం చేసే భార్యలు కానీ, భార్యలు మోసం చేసే భర్తలు కానీ నేను దేవుని కుమారుని పాదాలు తొక్కుతున్నాను అనుకోవాలండి. అక్కలారా, అందుకే ప్రభు చెప్తున్నాడు, అయిపోయింది ఏదో అయిపోయింది వదిలేయండి, నేను క్షమిస్తాను మిమ్మల్ని. మా తెలిసి చేశారో తెలియచేసి నేను క్షమిస్తా, ఇక మీద జాగ్రత్త తెంచుకోండి, ఆ బంధాల నుంచి బయటికి రండి, బంధకాలు తెంచేసేయండి. అంతేకా నా కొరకు వదిలేయి, నా కొరకు వదిలేయి, నువ్వు ఎంత లోతులోకి వెళ్ళిపోయి బయటికి రా, నా కోసం వదిలేయి, నేను నేను ఆశీర్వదిస్తానని దేవుడు మాట్లాడుతుండగా ఈ రోజు నుంచి అయినా మన ప్రభు కోసం తీర్మానం చేయకపోతే ఎట్లాగా? ఒకసారి హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం దగ్గర అంటున్నా, ఒకసారి హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం. ఒక పక్క ఏమో దేవుని తొక్కేవాడా, పాదాలతో తొక్కాం. ఇంకా భయంకర మాట చూడండి, ఇక్కడ ఉంది 6వ అధ్యాయం 4వ వచనం నుంచి అన్న. 6వ అధ్యాయం 4వ వచనం నుంచి ఏముందంటే, ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత, అదిగో రెండో కింద 3 అనేసి ఏమన్నారు, 2 ఉందన్న, 2 మూల భాషలో రుచి చూచిన తరువాత అంటే అర్థమైంది. ఒకసారి వెలిగింపబట్టం అంటే లోకంలోంచి కడగబడి, పాపంలోంచి కడగబడి, యేసును సొంత రక్షణ అంగీకరించి బాప్తిస్మం తీసుకొని సంఘంలో చేర్చబడి కొన్ని దినాలు దేవుని వాక్యం విని యేసు ఎవరో బాగా తెలుసుకున్న తర్వాత, ప్రభువులో అనుబంధం, ప్రభుతో అనుబంధం పెరిగిపోయిన తర్వాత, యేసు ఎవరో, ఆయన గుణగణాలు ఏంటో, ఆయనకి ఏం కావాలో అన్నీ తెలుసుకున్న తర్వాత, మనం పరిశుద్ధతలో ఒక మెట్టుకు ఎదిగిన తర్వాత, యేసు ఎవరో రుచి చూసి తెలుసుకున్న తర్వాత తప్పిపోయిన వారు, అదిగో మళ్ళా తప్పేరీళ్ళు. కొంతకాలం ప్రభువులో ఉండి, కొంతకాలం ప్రభువును స్తుతించి, కొంతకాలం ప్రభువును నమ్మకంగా సేవించి, ప్రభుతో నడిచి, సమాజం ముందు దేవునికి మహిమ తెచ్చి, ఏమైందో ఏమో మళ్ళీ కొంతకాలానికి ఏమైపోయారు, మళ్ళీ తప్పిపోయారు. ఆ మాట అనండి ఒకసారి, ఏమైపోయారు చెప్పాలి, ఇంకొకసారి గట్టిగా చెప్పండి, ఏమైపోయారు? తప్పిపోయిన వారు అంటే పడిపోయిన వారు, జారిపోయిన వారు, మళ్ళా వెనక్కి తిరిగి ఉద్దేశపూర్వకంగా బుద్ధిపూర్వకంగా పాపం చేసిన వాళ్ళు అని అర్థం. తమ్ముడా, అంటే లోకం అంతా చూస్తూ ఉండగా మళ్ళా పాపం చేయడం అంటే, మన అంతరంగంలో కొన్ని పాపాలు ఉంటాయి, అవి ఎవరు కనపడవు, బహిరంగంగా కనపడే కొన్ని పాపాలు ఉంటాయి. ఇప్పుడు ఒకసారి మనం జగ్గు వదిలేసాం అందరయ్య, జగ్గు సీసాలన్నీ వదిలేసాం, దేవునికి తీర్మానం చేసి వదిలేసాం, కొంతకాలం భక్తి చేసాం బాగా, మళ్ళా ఒకరి కోసం నేనేది మారేదాను కదా, నా ఇష్టం, చేయాలనుకుంటే చేస్తా, ఉండాలనుకుంటే ఉంటా, నేనేది ఒకరి కోసం ఆలోచించేదాన్ని. నువ్వు మళ్ళా జగ్గు సీసా మళ్ళీ పట్టుకున్నావు అనుకోండి, అప్పుడు లోకమంతా చూస్తుంది మనల్ని, లోకమంతా చూస్తుంది. బుద్ధిపూర్వకంగా నువ్వు మళ్ళీ పాపం చేస్తే ఏమవుతుందంటే, అది ప్రభు చెప్తాను చూడండి ఎంత ఎంత భయంకరం అది. తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుణ్ణి మరలా సిలువ వేయుచు, ఇందాకేమో దేవుని కుమారుణ్ణి పాదాలతో తొక్కి, ఇక్కడేమో మళ్ళా దేవుని కుమారుణ్ణి మరలా సిలువ వేయుచు ఆయనను అవమానపరచుచున్నారు. అబ్బా 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 అబ్బా, అక్కడేమో దేవుని కుమారుని పాదాలతో తొక్కి అవమానపరిచారు, ఇక్కడేమో దేవుని కుమారుని మరలా బాహాటంగా సిలువేస్తున్నారు. ఒకసారి యేసుక్రీస్తు వారు సిలువేయబడి మన కోసం ఇంత రక్షణ ప్రసాదిస్తే, ఇచ్చిన రక్షణ కోల్పోయి మళ్ళా పాపం చేసి మళ్ళీ ఆయన సిలువేస్తున్నారంట. ఎన్నిసార్లు వేయాలి యేసయ్యని సిలువ? మనం సువార్తరాజని అర్థమవుతుందా? ఎన్నిసార్లు మనం సిలువేయాలి? నీ ఇంటి మీద క్రైస్తవులు అనుజులు నడిచిపోతున్నారు, కాలనీలో నీ ఇంటి మీద అనుజులు నడిచిపోతున్నారు, నీ ఇంట్లో నుంచి సినిమా పాటలు ఎక్కువ వినపడుతుంటే నువ్వేం గుర్తుపెట్టుకోవాలి తెలుసా? నేను మరలా నా ప్రభువుని సిలువేస్తున్నాను. నీ ఇంట్లో భార్యాభర్తలు అరుచుకుంటూ ఉంటే, బూతు మాటలు బయటకు వినపడుతుంటే, గ్రామం అంతా అనుకుంటూ ఉన్నారు, ఇదిగో దేవుని బిడ్డలు ఎట్టున్నారో చూడండి, ఆదివారం వస్తే తెల్ల బట్టలు వేసుకొని లేకపోతే కలర్ బట్టలు వేసుకొని బైబిల్ పట్టుకొని నుంచి పోతారు, కనుపరిత పళ్ళు చర్చలు లేనట్టు.
కనుపర్తిపాడు ఎక్కడ చర్చిలు లేనట్టు, నెల్లూరు జిల్లాలో ఎక్కడ చర్చినట్టు ఆ చివరకు పోతారు, అది పెన్నా నది ఒడికి పోతారు, ఇంకెక్కడ లేవన్నట్టు. ఇదిగోయా ఇదిగో అని అన్యజనులు మనల్ని బట్టి దేవుని నామాన్ని అవమానపరుస్తూ ఉండగా దాని అర్థం ఏంటంటే మరలా మనందరం కలిసి యేసుక్రీస్తు వారిని మళ్ళా సిలువెక్కిస్తున్నాం. మళ్ళా ఒక దగ్గర ఏమో పాదాలు తొక్కుతున్నామంట, ఒక దగ్గర ఏమో యేసైని మరలా సిలువేస్తున్నాం, ఆయన అవమానపరుస్తున్నాం. ఇప్పుడు చెప్పండి, యేసైని అవమానపరిచే వాళ్ళకి, యేసైని పాదాలు తొక్కే వాళ్ళకి పరలోకం ఉంటుందన్నా? మీరు చెప్పండి అన్న, పరలోకం ఉంటుందా? యేసైని సిలువేసే వాళ్ళకి, యేసైని అవమానించే వాళ్ళకి, యేసైని బాధ పెట్టే వాళ్ళకి, యేసైని ఏమంటే మన ప్రభుని అందరి ముందు అవమానం చేసే వాళ్ళకి పరలోకం ఎట్లా ఉంటుంది అక్క? ఇట్లాంటి వాళ్ళ కోసం బైబిల్ ఏం రాయబడింది తెలుసా? 30వ వచనం చూడండి. ఇప్పుడు 10వ అధ్యాయం 30వ వచనం చూడండి. 10వ అధ్యాయం 30వ వచనం. పగ తీర్చుట నా పని. హెబ్రీ పత్రిక 10:30. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం ఇత్తుననియు మరియు ప్రభువు తన ప్రజలకు తీర్పు తీర్చును అనియు చెప్పిన వాని ఎరుగుదుము కదా. జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరం. ఒకవేళ మన జీవితాలు చక్కదిద్దుకోకుండా సంవత్సరాలు తరబడిపోతున్నా ఇలాగే ఉండిపోతే, అమ్మా పసిబిడ్డలు అంటే కొత్తలో తెలియదు వాళ్ళకి, ప్రభువులోకి ఎదుగుతున్న వాళ్ళు కొత్త బిడ్డలు. ఇప్పుడు ఎఫ్ఎఫ్రా కానీ జయదేవ్ కానీ వీళ్ళు ఇప్పుడే జీవితాన్ని ఇప్పుడే చూస్తున్నారు, ఇప్పుడే ఎదిగిన వయసులోకి వస్తున్నారు. వాళ్ళు ఏదైనా 1-2 అటు పడ్డారంటే అర్థం ఉంది. నీ వయసు నా వయసు ఎంత? లోకంలో మొత్తం చూసేసాం సాగర్, మనం ఇంక చూడాల్సిందే ఉంది. తాగిన గడికి తాగాం, సినిమా హాల్ ఏమైనా మొత్తం రౌండ్ ఒక్క సినిమా హాల్ వదల నెల్లూరులో అన్నీ తీసేస్తేవి. ఇక మళ్ళా కొంతకాలం ప్రభుత్వం ఎదిగి అన్నీ వదిలిపెట్టి మళ్ళీ పోయి సినిమా హాల్లో కూర్చొని ఏమనుకోవాలా? అంటే అన్న నువ్వు యవనస్తులు లైసెన్స్ ఇస్తున్నావా? యవనస్తులకి మేము చూసాం కాబట్టి మీరు కూడా చూడండి జయదేవ్ ఏం కాదని లైసెన్స్ ఇస్తున్నారా? లైసెన్స్ అనుకోని ఒక లైసెన్స్ తీసుకుంటే తర్వాత ఇబ్బంది కదా. నేనేమంటున్నానంటే పసిపిల్లలకి, అప్పుడే తెలుసుకునే వాళ్ళకి, దేవుని అనుభవం రుచి చూస్తున్న వాళ్ళకి కాస్త అటు ఇటు. చిన్నపిల్లలు ఒకటేసారి నడుస్తారా? నిదానంగా పడతాలేస్తా నడుస్తారా? ఒక్కసారి నా మాట వినండి బిడ్డలారా. చిన్నపిల్లలు పుట్టడమే, తల్లి గర్భం రావటం, డెంగుని నిలబడి అందరు నిలబడి హ్యాపీగా పరిగెస్తారా పరుగు పందెంలో? లేదు కదా. ఈ పుట్టిన కాడి నుండి నడిచే వయసు ఉన్న దాకా దీన్ని ఏమంటారంటే పసిప్రాయం అని, పాల లేత అడుగులని నడక నేర్చుకోవడం అంటారు. ఈ సీజన్లో కొంతమంది పడతారు, లేస్తారు, దేవుడు పడుచుకోడు దాన్ని చూసి చూడనట్టుగా. అక్క ఒకసారి నా బాధ చూడండి, నా బాధ కూడా పడుచుకోండి అక్క, మీ దండాలు పెడదా. జైది గడ్డలు పోయి బతులాడుకుంటున్నా. ఆంధ్రేయ ఎంతకాలం దొక్కదాం? ఆంధ్రేయ వేసేయని ఎంతకాలం దొక్కదాం అక్క? ఎంతకాలం సిలివేద్దాం వేసేయని? ఈ పసిప్రాయం తప్పటడుగులు వేసే వయసులో కాస్త అటు ఇటు పడ్డాం, ప్రారంభంలో పడ్డాం, అయిపోయింది. ఇప్పుడు సంవత్సరాలు అయిపోయింది, ప్రభుని తెలుసుకొని నమ్మకంగా కొంతకాలం ఉన్నాం. యేసు ఎవరు రుచి చూసాం, దేవుని లోతు మనకు తెలిసింది. ఇంకా మరలా బుద్ధిపూర్వకంగా కావాలని పాపం చేస్తే బైబిల్ చెప్తుంది జీవము గల దేవుని చేతిలో పడటం బహు భయంకరం. జీవం గల దేవుని చేతిలో పడటం బహు భయంకరం. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ 2025 మొదటి ఆదివారం దేవుడు మనకి ఎందుకు ఈ విషయాన్ని నేర్పించాడంటే, ఇక మీదట నుంచి అయినా ప్రభువును తొక్కడం మాని, ప్రభువును సిలివేయటం మాని, ఆయన అవమానించడం మాని, ఆయన రక్తాన్ని అపవిత్రపరచడం మాని, కృపను తిరస్కరించడం మాని, నేటి నుండి దైవ భయంతో ఈ సంవత్సరం నుంచి నమ్మకంగా దేవుని కోసం సాగిపోవాలనే ప్రభు మనతో ఇంతవరకు మాట్లాడే దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. దేవుని బిడ్డలు బెట్టింగ్లు ఆడొచ్చన్నా? బెట్టింగ్లు పెట్టచ్చా? చెప్పండి. దేవుని బిడ్డలు బెట్టింగ్ పెట్టచ్చా? బెట్టింగ్ అర్థమైంది కష్టపడకుండా సంపాదించడం. ధోని ఇప్పుడు 6 కొడతాడు, 6 కొడితే 1000 రూపాయలు నాది. లేకపోతే ఈ ఓవర్లో ఒక వికెట్ పడద్ది, వికెట్ పడితే నేను 10,000. నాకు ఇంతవరకు తెలుసు. ఇంక దాంట్లో ఏం మోడల్స్ ఉంటాయో, ఇంక ఎన్ని రకాలు ఉంటాయో చేసేవాళ్ళకి, ఆడేవాళ్ళకి. కోడి పందాల దగ్గర బెట్టింగులు, క్రికెట్ దగ్గర బెట్టింగులు, ఇంక దేంట్లో తింటే పెడతారు తెలీదు. వీళ్ళకి మంచి పేరు పెట్టారు ప్రభుత్వం వాళ్ళు, బెట్టింగ్ రాయుళ్ళు. ఏ రాయుళ్ళు? బెట్టింగ్ రాయుళ్ళు అంట. ఒకసారి రైడ్ చేశారంటే మొత్తాన్ని పట్టుకుంటారు. ఇంకా నువ్వు దేవుని బిడ్డవి, లైవ్లో చూస్తా తమ్ముడా, నీతోనే నువ్వు దేవుడు బిడ్డవి, మారు మనసు పొందావు, బాప్తిసం తీసుకున్నావు, చేతులు వేస్తున్నావు, నీకు క్రికెట్లో బెట్టింగ్లతో ఏం పని? నువ్వు మరలా అలా చేయటం వల్ల యేసయ్యని కాళ్ళతో తొక్కుతున్నావు తమ్ముడు. నువ్వు అసలు బైబిల్ తొక్కమంటే తొక్కలేదు మీరు, మీకు తెలియకుండా వాక్యమైన యేసయ్యని తొక్కుతున్నారు పరోక్షంగా. క్రైస్తవులకి బెట్టింగ్లతో ఏం పని? క్రైస్తవులకి మితిమీరిన జలగ వంటి వడ్డీ వ్యాపారాలతో ఏం పని? దేవుని బిడ్డలారా,
మారకపోతే ప్రమాదం అమ్మా. జీవము గల దేవుని చేతిలో పట్ట చాలా భయంకరం తమ్ముడు. బ్రతుకున్నంత వరకు మనకి మాటలు వినబడతాయి, ఒక్కసారి జీవితం ముగించి వెళితే చాలా చాలా ప్రమాదం ఉంది బయట. కాబట్టి దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే, మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకొని సంఘ సహవాసంలో చేర్చబడి సంవత్సరాల పాటు నమ్మకంగా ఎదిగి వర్ధిల్లుతున్న వాళ్ళు బిడ్డలారా, మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే మనం ఎవరమో తెలుసా? ఒకసారి చూడండి. ఇప్పుడు మనందరం బాప్తిస్మం తీసుకున్నాం. పద్మక్క నా బాధ అర్థం చేసుకోండి. పద్మక్క ఏమనుకోబాకండి. పద్మక్క కాస్త ఊపిరి పీల్చుకోండి. పద్మక్క మత్తయి సువార్త తీయండి ఒకసారి. మనం ఎవరమో తెలుసు అసలు? మనం ఎవరిమి? ఎందుకు మనం దేవుణ్ణి కాళ్ళతో తొక్కిన వాళ్ళు అవుతున్నాం? ఎందుకు యేసుక్రీస్తు వారి సిలువ వేసిన సమానం అవుతున్నాం మనం అంటే మనం ఎవరమో తెలుసా? మత్తయి సువార్త 5వ అధ్యాయం తీయండి ఒకసారి. 12వ వచనం తర్వాత 11వ వచనం కాడ నుంచి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 11. నా నిమిత్తం అన్న 13వ వచనం నుంచి అన్న 13వ వచనం నుంచి మీరు లోకమునకు ఉప్పు అయి ఉన్నారు. అక్కడ దాకా కన్నా అది ఆగు. మనం లోకానికి ఉప్పు ఒకటి. రెండోది 14వ వచనం, మీరు లోకానికి వెలుగై ఉన్నారు. అదే మాటలో నెక్స్ట్ ఏముందంటే ఎట్లాంటి వెలుగో తెలుసా? మీరు కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. బాప్తిస్మం పొంది ప్రభువులో కొన్ని సంవత్సరాలు గడిపి దేవుడు ఎవరో రుచి చూసిన క్రైస్తవులందరూ ఎట్టటోళ్ళు తెలుసా? కొండ మీద కట్టబడిన పట్టణము లాంటి వాళ్ళు. గుర్తుపెట్టుకోండి, ఈ మాట రాసుకోండి. నువ్వు నేను ఎవరమంటే కొండ మీద కట్టబడిన పట్టణము లాంటి వాళ్ళమి. కొండ మీద కట్టబడిన పట్టణం అందరు కనబడదా? చందన నాకు డైరెక్ట్ సమాధానం చెప్పాలా, లేకపోతే ఇప్పుడు బైబిల్ దొక్కాలా? ఒప్పుకోను నేను. చందన, కొండ మీద కట్టబడిన పట్టణం అందరు కనపడద్దా? మరుగై ఉంటుందా? నువ్వు ఎంత దాగి ఉండాలన్నా నీ జీవితాన్ని నువ్వు దాచలేవు. లోకానికి తెరిచిన పుస్తకం నీ జీవితం అంతే. ఒక్కసారి నువ్వు యేసులోనికి వచ్చి నిలబడి రుచి చూస్తే సత్యమును కూర్చిన అనుభవ జ్ఞానం నువ్వు పొందిన తర్వాత నువ్వెవరమంటే, నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, నమ్మినా నమ్మకపోయినా, నీ వీధికి కొండ మీద ఉండే పట్టణం ఎలా కనపడద్దో అలా కనపడుతుంటావు వీధిలో. నువ్వు నీ రోడ్లో ఉన్న ఆ 8 ఇళ్ళకి 4 ఇళ్ళకి నీ కాలనీలో ఉన్న వాళ్ళందరికీ నువ్వు ఎట కనపడుతుంటావంటే పైన ఉండే పట్టణం ఎంత క్లియర్ కనపడుతుంటుందో నీ జీవితం అంత క్లియర్ కనపడుతుంటుంది వాళ్ళకి. ఎవరికి తెలియదు నేను ఎక్కడ పోతున్నాను, ఎవరు తెలియదు, ఎవరు చూస్తారు, ఇదేం మనం చేసి అటు అనుకోపాక. అసలు అటు అనుకోకూడదు. వాక్యం చెప్పింది మీరు కొండ మీద ఉండే పట్టణం వంటి వారు, అందుకే మీరు వెలుగు. ఆ వెలుగు ఏం చేస్తుందంటే అసలు యేసు ప్రభు వారు నమ్ముకోవటమే వెలుగులోకి వచ్చినట్టు అర్థం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. బైబిల్ ఏం చెప్పింది? నీ వాక్యము వెల్లడి అగుట తోడనే ఏం కలిగింది? ఎప్పుడైతే వాక్యం వెల్లడి అవద్దో వెంటనే ఆ వ్యక్తి జీవితంలోకి వెలుగు వచ్చేస్తుంది అంతే. యేసు ప్రభుని తెలుసుకొని బాప్తిసం పొంది ఇన్ని సంవత్సరాలు చర్చికి వచ్చిన తర్వాత నువ్వు చీకటి అంటావు. నువ్వు చీకటి కాదు, నువ్వు వెలుగు. ఎక్కడైతే వెలుగు ఉంటుందో చీకటి పారిపోద్ది. ఎక్కడైతే లైట్ వెలగద్దో అందరి కళ్ళు లైట్ మీదకి వచ్చేస్తాయి. నా మాటలు అర్థమైనయా కమలక్క? ఇప్పుడు కమలక్క ఎవరు? కొండ మీద ఉండే పట్టణం. ఇంకో హక్కు ఎవరు? మనందరివి కొండ మీద ఉండే పట్టణాలమి. ఇంకో మాట చెప్పమంటారా? మనము మంచం కింద కొంచెం కింద పెట్టబడిన దీపాలం కాదంట. బైబిల్ చెప్పింది. ఎన్నో వచ్చిన అదన్నా 15వ వచనం, మనుషులు దీపం వెలిగించి కొంచెం కింద పెడతారు అనందాడా. అమ్మలారా, ఎన్నో సంవత్సరాల నుంచి మనం ఈ వాక్యాలు అంటున్నాం. అమ్మలారా, మనుషులు దీపం వెలిగించి కొంచెం క్రింద పెట్టరు. దీపం వెలిగించేది కొంచెం కింద పెట్టడానికి, మంచం కింద పెట్టడానికి కాదు. కొంచెం కింద పెట్టరు, కానీ అది ఇంట్లో ఉన్న వారందరికీ వెలిగివ్వడానికి దీపస్తంభము మీదనే పెట్టుదురు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే క్రీస్తును రుచి చూసి తెలుసుకున్నటువంటి ఒక క్రైస్తవుడు దీపస్తంభము మీద పెట్టబడిన దీపం వంటి వాడు. క్రీస్తును తెలుసుకొని క్రీస్తులో బతుకుతున్న ఒక క్రైస్తవురాలు కొండ మీద కట్టబడిన పట్టణం వంటి స్త్రీ. కాబట్టి ఇక్కడ సీక్రెట్లు ఏముండవు, అందరూ కనపడుతుంటావు, నువ్వు అందరూ కనపడుతుంటారు నీకు. ఇంతవరకు ఈ మాట ప్రభు ఎందుకు చెప్పాడంటే, బిడ్డలారా, మనం ఎవరో మనం మర్చిపోయాం. నేను దీపస్తంభం మీద పెట్టబడిన దీపాన్ని, నేను కొండ మీద కట్టబడిన పట్టణాన్ని, కాబట్టి నేను ఎవరు మరుగై ఉండలేను. అసలు నన్ను దేవుడు భూలోకంలో పిలుచుకుని దేనికంటే లోకానికి వెలుగివ్వడానికి. దేవుని మహిమ కలుగును గాక. దీపస్తంభం మీద ఉన్న దీపం ఇంటి అంతరికి ఎలా వెలుగిస్తుందో, కొండ మీద ఉండే పట్టణం వెలుగుమయంగా ఎలా కనబడుతుందో, నన్ను దేవుడు లోకానికి వెలుగుగా నియమించాడు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు.
ఇందాక ఉప్పు గురించి చదివాం తల్లే, ఇందాక ఉప్పు గురించి చదివాం. క్రైస్తవ లోకానికి ఏమైనారంట? ఉప్పు. ఒకవేళ గనక బుద్ధిపూర్వకంగా మరలా పాపం చేస్తూ ఉంటే, పాపాలు చేసే కొలది మన ఉప్పులో ఉన్న సారం తగ్గిపోతూ ఉంటుంది తమ్ముడా. క్షమిస్తాడు దేవుడు, క్షమిస్తాడు. కానీ కొంతకాలానికి ఏమైపోద్దంటే, ఇక నువ్వు నీ ఇంట్లో ఉన్న నీ పిల్లల్ని కానీ నీ భార్యని కానీ ఎవరిని కూడా ప్రభావితం చేయలేనంత చప్పగా అయిపోతావు. సారం లేని ఉప్పు గంపిడేస్తే ఏమైనా ప్రయోజనం ఒక కూరలో? అమ్మలారా, సారం లేని ఉప్పు కూరలో వేస్తే రుచి వస్తుందా? దీవెనక్క తుమ్నే బోల్ క్యా కర్తి హిందీ నై సమ్నే ముజ్జుకో. అయ్యా నేనేమన్నా నాకు తెలియదయ్యా. దీవెనక్క చెప్పు దీవెనక్క, సారం లేని ఉప్పుని ఎన్ని ప్యాకెట్లు వేస్తే ఏం ప్రయోజనం? ఒక భయంకర మాట రాశాడు దేవుడు అక్కడ. ఈ ఉప్పు నిస్సారం అయితే అది దేనికి పనికొస్తుందో తెలుసా? అది బయట పారవేయబడి తొక్కడానికి మాత్రం పనికొస్తుంది. ఆ బయట ఉప్పు బయటపడేస్తే ఆ బయటపడిన ఉప్పు కళ్ళుని ప్రజలు తొక్కుకుంటూ వెళ్తుంటారు. కాళ్ళ కింద తొక్కడానికి తప్ప ఇంకా ఉప్పు దేనికి పనికిరానట్టు బుద్ధిపూర్వకంగా పాపం చేసే ప్రతి ఒక్కరూ ఒకనాటికి విడవబడితే ఆ ఆరని అగ్ని గంధకాలలో తొక్కపడటానికి తప్ప ఇంక వాళ్ళు దేనికి పనికిరారు. అంత ప్రమాదం ఉంది అని చెప్తున్నాడు దేవుడు. ఇంకెంతకంటే ఏం చెప్పాలి చెల్లా మీకు? ఇంకెంతకంటే ఏం చెప్పాలక్క? ఇంత బాధలు పడుతున్నా కూడా కొంతమంది నా కోసం ప్రార్థన చేస్తున్నారు. ఏమనుకోవాలి చెప్పండి? ఇంత బాధలు పడుతున్నా కూడా నా కోసం ప్రార్థన చేస్తున్నారు. శాంతక్క, మా పాస్టర్ గారు ఇంకా బలంగా వాడబడాలి తండ్రి, ఇంకొంచెం పవర్ పెంచు, కాస్త పవర్ పెంచు నాయనా అని వాళ్ళు కళ్ళు మూసుకొని నా కోసం ప్రార్థన చేస్తుంటే ఇప్పుడు ఇంక చాలు, అర్థమైపోయింది మీకు విషయం. ఇంకా ప్రార్థన చేయబాక, నా గురించి మళ్ళీ మంట మండిందంటే మళ్ళీ మాటలు మారిపోతాయి. దేవుని మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఇంకా మండద మంట, ఇంకా మండి 12 సంవత్సరాలు మండింది, ఇంకా మండబల్లే మనకు ఆ మంట. మీరు దేవునిలో ఎదగాలనేది దేవుని కోరిక, మీరు దేవునిలో మండాలనేది దేవుని కోరిక. ఒకవేళ మండకపోతే బయట పారవేయబడి తొక్కపడతాం, అంతే. ఎవరికి ఉపయోగం లేకుండా అయిపోతాం. పద్మక్క, నిన్ను దేవుడు పిలుచుకున్నందుకు నీ గుమ్మల దెబ్బ ప్రాంతంలో ఒక్కరికైనా నువ్వు రుచిగా మారకపోతే ఆ బతుకు వ్యర్థం. శ్రావణమ్మ, నిన్ను బోడుగోడ తోట కాలనీలో నిన్ను దేవుడు పిలుచుకున్నందుకు ఈ ప్రాంతాల్లో ఒక్కరికి కూడా నువ్వు రుచిగా మారకపోతే నువ్వు ప్రభు కోసం బతకడం వ్యర్థం. ఎల్లాయపాలెం ప్రాంతంలో దేవుడు వాడుకున్నందుకు, పిలుచుకున్నందుకు ఒక్కరిని కూడా రుచిగా మారి ఒక్కరిని కూడా నువ్వు ప్రభు దగ్గర నడిపించలేకపోతే ఈ బ్రతుకు వ్యర్థం. అహరోను, గొల్లవిని కాలనీ ఒక్క నీతి మంత్రుల కోసం ఎదురు చూస్తూ ఉంది. కోవూరు ఒక్క నీతి మంత్రుల కోసం ఎదురు చూస్తూ ఉంది. నెల్లూరు జిల్లా ఒక్క సేవకుల కోసం ఎదురు చూస్తూ ఉంది. ఒక్కరు మండితే, ఒక్కరు రుచిగా ఉంటే, ఒక్కరు వెలిగితే ఆ వెలుగులో ఎన్నో వేల మంది సేదతీరాలని దేవుడు ఎంత ఆశలు పెట్టుకున్నాడు మన మీద. ఎన్ని ఆశలు పెట్టుకున్నాడు నీ మీద, నా మీద. నీ ఆశలు తీసి బొట్లో పెట్టుకొని ఆయన కింద పడేసి తొక్కి, దేవుని కుమారుని పాదాలతో తొక్కి, దేవుని కుమారుని మరలా సిలువేసి అవమానపరుస్తున్న నీకు నాకు ఎంత ఉగ్రత ముందు దాగుందో ఇప్పటికైనా తెలుసుకోకపోతే బిడ్డ, ఈరోజే యేసునామంలో రాంగ్ నంబర్లు డిలీట్ బ్లాక్లోకి పోవును గాక, సిమ్ములు విరిగిపోవును గాక యేసునామాలు. అంతే. కొత్త సిమ్ములు తీసుకోవాలా, కొత్త సిమ్ము తీసుకొని మళ్ళీ నంబర్లు ఇవ్వకూడదు వాళ్ళకి. కొత్త సిమ్ము తీసుకునేదే పాత కాంటాక్ట్ వదులుకోవడానికి. ఇన్స్టాగ్రామ్ అకౌంట్లు యేసునామాలో డిలీట్ అయిపోవును గాక, అంతే. ఫేస్బుక్ అకౌంట్ కనపడకూడదు, ఇంకా వాట్సాప్ నంబర్లో చాటింగ్ నంబర్ కూడా బ్లాక్లోకి పోవాలా, అంతే. ఇంకా భర్తకు తెలియదాక భర్త అమాయకుడు, దేవుడు అమాయకుడు కాదు. అసలు నువ్వు భర్తను మోసం చేస్తున్నావు అనుకుంటున్నావే కానీ నువ్వు సమాజాన్ని ఎంత మోసం చేస్తున్నావు తెలుసా? నీ ద్వారా దేవుని చూడాల్సిన వాళ్ళు నీలో ఉన్న పాపాన్ని బట్టి పొరపాటును ఏసే దగ్గర రాకుండా అయిపోతున్నారు, అంతే. ఇప్పుడు ఒక మాటేనండి, ఒక మందిరికి 2 కుటుంబాలు పోతున్నాయి. ఏమనుకోబాకండి, ఇలా చెప్తున్నానని ఇలా అంటున్నాను, ఏమనుకోబాకండి. ఇప్పుడు మా బాంధవ్యన కుటుంబం, లేకపోతే బాంధవ్యన కుటుంబం, ప్రకాష్ కుటుంబం ఉంది. వీళ్ళిద్దరు కుటుంబాలు బాగా మంచి ప్రేమగా ఉన్నారు. బాగా సంఘంలో ప్రార్థన అయిపోతే ఈ 2 కుటుంబాలు బాగా మాట్లాడుకుంటూ ఉన్నాయి. వదిన అన్న, అక్క, తమ్ముడు, చెల్లి సంబంధాలు బాగా కలిపేసుకుంటారు, అంతే. ఇంకెవరితో మాట్లాడి ఈ 2 కుటుంబాలు భలే కింద పైన పడి లాస్ట్కి ఏడదాకా వచ్చిందంటే వీళ్ళింటికి వాళ్ళు భోజనం పోతున్నారు, వాళ్ళింటికి నా మాటలు బాగా వినండి. ఇదంతా లోకం చూస్తున్న చోట్లేదా? అమ్మో దేవుడు బిడ్డలంటే ఎక్కడి నుంచో వచ్చిందామే, వాళ్ళు ఇద్దరు భలే ప్రేమగా అన్నదమ్ముళ్ళ కూడా వీళ్ళు. అబ్బో వాళ్ళ ప్రార్థనలకు ఈయన ఎక్కించుకోపోతారు ఆటో, వీళ్ళ ప్రార్థనలకు ఆయన ఎక్కించుకోపోతారు ఆటో, భలే ఉంది. ప్రేమ బాగా తారాస్థాయికి పోయి ఏమైందంటే లాస్ట్కి అక్కడ ఆయన లేడు, ఇక్కడ ఈ చెల్లి లేరు, ఇద్దరు మిస్ అయిపోయారు.
ఇప్పుడు ఈ సంగతి ఊరు చూసిందనమాట, ఊరు చూసింది ఈ సంగతి. నా మాట ఇంక అర్థమైంది కదా, ఇంకా అంతకంటే ఎక్కువ చెప్పను నేను. అక్కడ ఆ చెల్లి లేదు, ఇక్కడ ఈయన లేడు. వీళ్ళిద్దరూ ఒక మాట మీకు వచ్చేసారు, లైన్కి వచ్చేసారు అనమాట. సరే అయిపోయింది అది. ఈ ఊరు చూసినప్పుడు ఏమనుకుంటారంటే, మా భార్యను కనుక ఆ చర్చికి పంపిస్తే నా భార్య ఎవరో ఒకరు తగులుకోపోతారు, వద్దు ఆ దేవుడు వద్దు, ఆ చర్చి వద్దని ఎంతమంది ఆగిపోయారు తెలిసి జరిగినప్పుడు సంఘాలకి. నాకు తెలిసిన యవనస్తురాళ్ళు 4 వచ్చేవాళ్ళు చర్చికి. ఏం జరిగిందో ఈ చర్చిలో ఉన్న ఒక అమ్మాయి ఒక అబ్బాయి మాట్లాడుకొని ఒక మాటకు వచ్చేసి వెళ్ళిపోయారన్నమాట. వీళ్ళు మనకి పెళ్లి చేసేటట్లేరు, ఈ పెద్దోళ్ళు ఇంతే అని డైలాగులు సినిమా డైలాగులు, ఎప్పటికీ ఈ పెద్దోళ్ళు ఇంతే, మనల్ని అర్థం చేసుకోవాలి పెద్దోళ్ళు అని వీళ్ళిద్దరు మాట్లాడుకొని పోయారు. ఈ సంగతి ఊరోళ్ళందరూ తెలిసి, అమ్మమ్మమ్మో మా పిల్లల్ని దేవుడితో పంపించాలనుకుంటున్నాం, దేవుడు మంచివాడే నాయన. ఈ పాస్టర్లు ఈ చర్చిలో ఉండే వాళ్ళందరూ శారీష్ట మనుషులు, నా బిడ్డ జీవితం ఏమైపోయేదో, ఆ దేవుడు వద్దా చర్చి వద్దని ఎంతమందిని ఆపేస్తే తెలుసా. అక్కడ నవ్వు వస్తుంది కానీ మనకి దేవుని నామం తొక్కబడింది వాళ్ళ మధ్య ఆ గ్రామంలో. ఇప్పటికీ ఆ ప్రాంతంలో ఒక్కరు కూడా మారట్లా దేవుని దగ్గరికి. ఇట్టటి వాళ్ళ గురించి దేవుడు ఏమంటాడు తెలుసా, ఒరే నువ్వు పుట్టక ఉండుంటే బాగుండేది, నాకు అభ్యంతరములు రాక తప్పవు, కానీ ఎవరి వాళ్ళ అభ్యంతరాలు వస్తే ఆ వ్యక్తికి శ్రమ అని చెప్పింది వాక్యం. ఆ వ్యక్తి పుట్టకపోయి ఉంటే మేలు చెప్తారు యేసుక్రీస్తు వారు యోధ గురించి. తమ్ముడా, సాతాను అలా వాడేసుకుంటాడు నిన్ను, అక్క చెల్లె అలా వాడేసుకుంటాడు. అందుకే సంఘాల్లో ప్రేమలు ఉండాలి కానీ మితిమీరిన ప్రేమలు ఉండకూడదు. ఇంకొన్ని ఉంటాయి చెప్తా, ఇదే మాకు వాక్యం ఈరోజు, ఇంకేం వద్దు, ఇంకా వాక్యం ఇదే వాక్యం. 50 నిమిషాలు అయినప్పుడే ఏం పర్లు ఆపేస్తా. కొన్ని ఉంటాయి సంఘాల్లో ఇట్లాగే, ఆంటీ అంకులు అన్న పెదమ్మ పిన్ని వరసలు కలిపేస్తారు. తమ్ముడా వరసలు కూడా వదినా వదినా వదినా, ఏం వదిన, ఎక్కడి నుంచి వదిన సిస్టర్ బ్రదర్ అనుకోవాల్సింది పోయి వదిన అక్క తమ్ముడు చెల్లి పిన్ని మరిది కలిపేస్తారు. సరే బాగుంది. ఈ వదిన ఈ పిన్ని మరిది ఏం చేశారంటే ఒకరి దగ్గర అప్పులు తీసుకున్నారన్న. మరిది గారు మీరు కాకపోతే నాకు ఎవరున్నారండి, మీరు కొంచెం ఒక 20,000 ఇప్పిస్తే నా బాగా కట్టేస్తానండి. వదినా నువ్వు అడగాలి కానీ మరిదిని నేను ఎట్టడు నేను ఒక మాట చెబితే ఊరంతా ఇస్తారు నాకు, రా 20 ఏం కర్మ ఎంత. దేవుడు మహాదయ వల్ల 70,000 ఇప్పించింది మరిదికి. వదినికి మరిది గారు ఇప్పించాడు అనమాట. చర్చిలో 2 కుటుంబాలు అప్పులు తీసుకున్నారు. కొంతకాలం తర్వాత వదిన అడుగుతున్నారు, వదిన ఏంటి మరిది గారు మీరు, నా సంగతి తెలుసు కూడా, నేను కట్టలే మీకు తెలీదా, అది కాదు వదిన, ఇంకేం మాట్లాడపక్కడ మరిది గారు మీరు. లాస్ట్కి ఏడదాకా పోయిందంటే మొదట నష్టపోడా ఎందుకు ఊరికి కడతాం మమ్మల్ని. ఇప్పుడు వదిన లేదు మరిది లేదు, ఇష్టపక్కన తిరుగున్నారంతే. ఇప్పుడు వీళ్ళిద్దరు తిట్టుకొని వీళ్ళ మధ్య జరిగిన దానికి సంఘం ఏమన్నా బాధ్యత ఉందా, పాస్టర్ గారు ఏమన్నా చేశారా? ఇప్పుడు వీళ్ళిద్దరు ఏమంటారంటే మేము చచ్చిపోం, మేము చర్చికి వచ్చామంటే ఆ మనిషిని అడగద్దని ఈ మరిది ఎప్పుడెప్పుడు వస్తే పట్టుకు అడగాలని వదిన. ఈ రకంగా సంఘాల్లో ఎన్ని కుటుంబాలు పోయినా తెలుసా, చర్చికి మానేసుకుపోయినారో తెలుసా, ఎన్ని కుటుంబాలు సంఘాలు బయటికి వెళ్ళిపోయినాయి తెలుసా. అందుకని మీకు అంత ప్రేమ ఎక్కువైతే చర్చి మానకూడదు. మళ్ళీ చెప్తున్నా, ఇచ్చుకోండి, అప్పులు ఇచ్చుకోండి, బాగా ఇచ్చుకోండి. వీళ్ళు వాళ్ళకి ఇండి వాళ్ళ ఇళ్ళకి ఇండి, మరి తెచ్చుకుంటారో తర్వాత లాక్కొని కొట్టుకుంటారో నాకు సంబంధం లే. అప్పులు ఏం చేయాలి చెప్పండి? అప్పు ఇప్పుడు ఇవ్వాలి మనకి. బైబిల్ ఏం చెప్పిందంటే ఒక్కసారి కనుక నువ్వు అప్పు ఇస్తే తిరిగి మళ్ళీ వాడే నీకు ఇచ్చేదాకా నువ్వు అడగకూడదు, అట్టయితే అప్పు ఇవ్వాలని చెప్పింది వాక్యం. అన్నా అట్టయితే మనం ఎవరికి ఇవ్వగలుగుతామన్నా? అప్పుడే నీకు ఆ మనసు లేదా, నా దగ్గర లేదమ్మా అని ఒక్క మాట చెప్పేసాయి. ఈగిపోతే ఒక మాటతో పోద్ది. నువ్వు ఇచ్చిన తర్వాత మళ్ళీ వాడు ఈగిపోతే వాడికి ఫోన్లు చేసి, అమ్మా ఫోన్ చేస్తుంటే ఫోన్ ఎత్తట్లేదమ్మా పాస్టర్ అమ్మ, ప్రార్థన చేయి పాస్టర్ అమ్మ. మళ్ళీ మాకు డ్యూటీలు, మళ్ళీ వాడు అతను మీకు డబ్బులు లేకపోతే మాకు డ్యూటీలు పెట్టి ఎందుకక్క ఇదే చెప్పి దేవుడు చెప్పింది మనకి. చెప్పండి, మీరే చెప్పండి. దేవుని బిడ్డల ప్రేమ పరిధి ఉంది, ఆ పరిధి దాటకూడదు అంతే. వదిన మరిది పిన్ని ఇవన్నీ కూడా ఈ పరిధిలోనే ఉండాలి. ఒకవేళ అప్పిచ్చావా, కష్టాల్లో ఉన్నారా, వాళ్ళు మరలా నీకు తిరిగి ఇచ్చేదాకా నువ్వు అడగబాకు. అలా అయితే లేకపోతే ఈ బాకు లేదా నా దగ్గర లేదని చెప్పేసి. ఇప్పుడు మరిది గారు వదిన గారు అంటారు కదా, మరిది గారికి భార్య ఉంది, వదిన గారికి భర్త ఉన్నాడు. ఇప్పుడు వాళ్ళ ఇంటికి భోజనాలకు వచ్చారు, మరి ఎవరు వడ్డించాలా? ఈయన భార్యకి ఈయన భర్తకి ఈయన భార్య వడ్డించుకోవాలా, ఆమె భర్తకి పట్టించుకోవాలా, ఆమె వచ్చి ఈయన కొట్టిస్తుంటుంది. ఎక్కడ తేడా జరిగింది వెళ్ళిపోయారండి ఇద్దరు. నాకు తెలియదు సంగతి, నా నడబాకండి. ఎక్కడ తేడా జరిగిందో ఆ పెట్ట ఈ పెట్ట జంప్ అయిపోయారు. ఆ ఊరు వాళ్ళందరూ ఒకటే మాట, చర్చిలకు పోయే వాళ్ళందరూ ఇంతే, ఈ చర్చిలు వాళ్ళందరూ ఇంతే, ఒకటి బారి ఒకరు తగులుకుపోతూ ఉంటారు. ఆ దేవుడు వద్దు, చర్చి వద్దు మాకు. ఇప్పుడు ఎవరు దాని రెస్పాన్సిబిలిటీ ఎవరు? ఇంకా కాలనీలో ఒక్కరన్న ప్రభు కోసం మారతారా? ఇంకా కాలనీలో ఒక్కరన్న నువ్వు దేవుని కోసం పట్టుకోగలుగుతావా?
బిడ్డరా, నువ్వెవరో తెలుసా? దీపస్తంభం మీద పెట్టబడిన దీపానివి. నువ్వెవరో తెలియదు అనుకుంటున్నావు, అందరూ తెలిసిన సంగతి. నేను అందరు చూస్తున్నారు నీ కాలనీలో. కొండ మీద కట్టబడిన పట్టణము లాంటి వారు మనందరమి. మన జీవితం అందరికి తెరిచిన పుస్తకం. నువ్వు ఎంత దాచిపెట్టా దాగదు. యేసయ్యని తెలుసుకోవడమే మనలో నుంచి వెలుగు బయటకు వచ్చేసింది. చీకట్లో ఉన్న వాళ్ళందరినీ వెలుగుని చూస్తుంటారు. నువ్వు మాట్లాడే బూతులు అందరూ వింటున్నారు. నువ్వు ఆ వాళ్ళ మీద వీళ్ళ మీద చెప్పే నిందల మాటలు అన్నీ వింటున్నారు, అందరూ చూస్తా, అన్నీ తెలిసి నీ సంగతి. నీ ద్వారానక్క చెల్లిలా, నీ ద్వారా ప్రభు దగ్గర ఎవరు రావడంలా. నీవు మరలా ప్రభుని గాయపరుస్తున్నావు, అవమానపరుస్తున్నావు, సిలువేస్తున్నావు. నువ్వు మరలా ప్రభుని తొక్కుతున్నావు. సరే, అయిపోయింది అక్క, వదిలేండి, అయిపోయింది. ఈరోజు నుంచి ఏం సంగతి చెప్పండి. జనపాలన ఈరోజు నుంచి ఏం సంగతి? జాగ్రత్త ఉండబల్లే, మారాలా పడలేదా, మార్చుకోవాలి పడలేదా? 2025 సంవత్సరంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు వారిని పాదాలతో తొక్కడం ఈ రోజు నుంచి ఆగిపోవును గాక. యేసు నామములో ఆయనని సిలువ వేయడం ఈ రోజు నుంచి ఆగిపోవును గాక. అక్క ఏంలే, నువ్వు మరలా చేస్తా ఉంటే నీ ఉప్పు నిస్సారం అయిపోతావు. అదే తేడా. మరలా ఎన్నిసార్లు చెప్పిన చేస్తా ఉంటే వెలుగు చీకటిగా మారిపోద్ది. ఇక నీలో వెలుగు ఉండదు. ఒక్కరిని కూడా నువ్వు ప్రభావితం చేయలేవు దేవుని కోసం. ఒక్క మాట చెప్పి ప్రార్థన చేస్తాను బిడ్డలారా. ఒక్క మాట చెప్పి ఒకసారి చూడండి అన్నమాట. 2 సమూయేలు గ్రంథం దగ్గర బండి. ఒక ఆయన దేవునికి ఎంత అవమానం తెచ్చాడంటే, దేవునికి ఎంత అవమానం తెచ్చాడు తెలుసా? దేవుడు బైబిల్ రాయించాడు ఆ మాటని. దేవుడు బైబిల్ ఆ మాట రాయించాడు. 2 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం దగ్గర బండి ఒకసారి. 2 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనం నుంచి. నేను పాపము చేసి తిని అని దావీదు నాతానుతో అనగా, నాతాను నీవు చావకుండునట్లు యెహోవా నీ పాపాన్ని పరిహరించాడు. ఓకే, నువ్వు ఏడ్చావు కాబట్టి నీ పాపాన్ని క్షమించాడు. అయితే ఈ కార్యము వలన, రాసుకోండి, ఇదే 14 వచ్చిన మన వాక్యం, ఈ కార్యము వలన యెహోవాను దూషించడానికి ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతువు కలుగజేసిదివి. దావీదు, నీవు చేసిన పాపాన్ని క్షమించమని అడిగితే క్షమించేశాడు దేవుడు నిన్ను. ఓకే, కానీ ఇక్కడ జరిగిన పెద్ద ప్రమాదం ఏంటో తెలుసా? నువ్వు చేసిన ఈ అపవిత్రమైన కార్యాన్ని బట్టి యెహోవా మన దేవుని శత్రువులు ఉన్నారే, అనిలు విగ్రహారాధికులు ఉన్నారే, యేసుని ఎరగని వాళ్ళు, యేసుని దూషించేవాళ్ళు, మతోన్మాదంతో విర్రవీగే వాళ్ళు ఉన్నారే, వాళ్ళందరూ ఏం చేశారు తెలుసా? నువ్వు చేసిన ఈ పని వల్ల దేవుణ్ణి దూషించడానికి వాళ్ళకి కారణం దొరికింది. యెహోవాను దూషించడానికి ఆయన శత్రువులకు నీవే ఒక గొప్ప హేతు కలుగు చేసావు. నువ్వు చేసిన పాపమే వాళ్ళకి కారణమైంది. ఇప్పుడు దాన్ని పట్టుకొని ఇప్పుడు దేవుని దూషిస్తున్నారు. దావీదు, నువ్వు చేసిన ఈ పాపాన్ని బట్టి నీకు పుట్టిన బిడ్డ చచ్చిపోతాడు ఇప్పుడు, అంతే, పో. ఈ కార్యం వలన యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతువు కలుగు చేసేది కనుక నీకు పుట్టిన బిడ్డ నిశ్చయంగా చచ్చునని దావీదుతో చెప్పి తన ఇంటికి వెళ్ళాను. అరోబా దేవుని బిడ్డలారా, అమ్మ నా వైపు చూడండి. నేను అదే మీకు ఫస్ట్ చెప్తున్నాను. మనము కొండ మీద కట్టబడిన పట్టణాలవి, మనము దీపస్తంభం మీద పెట్టబడిన దీపాలవి. మన జీవితం మరుగ్గా ఉంచుకోలేము. ఒకవేళ నువ్వు ఎంత మరుగ్గా చేసినా అది ఒకరోజు బయటకు వచ్చేస్తుంది. నువ్వు ఎంత దాచిపెడతావో అంత త్వరగా బయటకు వస్తుంది. అది ఎక్కడో 4 గోడల మధ్య చేసింది మిద్దెల మీద ప్రకటించబడద్ది. ఖచ్చితంగా మనం చేసేది ఏది దాగదు. నువ్వు అనుకుంటున్నావు నువ్వు చేసేది ఎవరికి తెలియదని. అక్క, నువ్వు నవలుతున్న ఎర్ర ఆకులు కానీ, నువ్వు వేసుకుంటున్న హార్న్స్ ప్యాకెట్లు కానీ ఎవరికి తెలియదు. నేను మొత్తం మాటలో నీ ఊరంతా తెలుసు. ఈ సంగతి నీ ఊరంతా తెలుసు. లోకం మనల్ని అలా చూస్తుంది, మనము లోకం చూస్తున్నాం. మన దేవుని బిడ్డలు చేసే ప్రతి కార్యం లోకం చూస్తుంది. ఇప్పుడు కానీ మారపోతే ఎట్లా అక్క? ఇంతలో తొక్కింది చాలు దేవుణ్ణి. ఇక్కడ చూడండి, దావీదు గారు చేసిన ఆ పాడు పని. మా దావీదు గారు ఎవరమ్మా? రోజుకి 7 సార్లు ప్రభుని స్తుతించేవాడు, రోజుకు 3 మారు ప్రార్థన చేసుకునేవాడు. నా హృదయానుసారుడా అని పిలిచాడు దావీదు నన్ను దేవుడు. అన్న, నా హృదయానుసారుడా, నా ఉద్దేశములన్నీ నెరవేర్చువాడా, నువ్వు దొరికేవరా నాకు. ఎంత సంతోషించాడో. గొర్రెల్ని వెంబడిస్తున్న దావీదు గారిని లాగి సింహాసనం కూర్చోబెట్టాడు. తన అన్నదమ్ముళ్ళ మధ్యలో హెచ్చించాడు దేవుడు. ఎన్ని గొప్ప అద్భుతాలు చూసిన దావీదు గారు చేసిన చిన్న పొరపాటు. అమ్మో, నాతాన్ గారు చెప్తున్నారు ఆ మాట. దావీదు, నువ్వు చేసిన ఈ గొప్ప ద్రోహ కార్యం ఏమైందో తెలుసా? ఈ కార్యం చేయడం వల్ల యెహోవా శత్రువులకి దేవుణ్ణి అవమానం చేసేందుకు ఒక కారణం చూపించావు నువ్వు. నీ వల్ల దేవుని నామాన్ని ఆయన శత్రువులు దూషిస్తున్నారు.
ఆ మాట రాసి పెట్టుకోండి మీ నోట్స్లో. నా వల్ల దేవుని దూషించడానికి ఏ హేతువు దొరకకూడదు. నా వల్ల యెహోవాను దూషించడానికి నా దేవుని శత్రువులకి ఏ హేతువు నేను పట్టియకూడదు, ఏ కారణం అలా కనబడకూడదని తీర్మానం చేసుకోవాలండి. అది భక్తి అంటే, అదమ్మా భక్తి. రే వాక్యాలు చెప్తాడు కానీ పాటలు పాడతాడు కానీ దావీదు ఆ రాజు పొరుగోడు భార్య మాత్రం బాగా ఆశిస్తాడరా. ఒరే ఎవరో తెలుసా వ్యక్తి, తన సైన్యంలో నమ్మకస్తుడురా. ఒరే తన దగ్గర పనిచేస్తున్న అంత నమ్మకస్తుడు భార్యని చెప్పడానికి ఎంత గుండెలు రా అసలు. ఆ అమ్మాయి ఏం చేయలేదంట, ఇతనేనంట బలవంతం చేసింది. ఆ అమ్మాయి చాలా మంచి నీతిమంతురాలంటరా, కావాలని అటు చేసాడు అని ఊర్లు 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 మాట్లాడుకున్నాయండి దావీదు గారి గురించి. అక్క దావీదు గారినే సైతంగా ట్రాప్ చేశాడంటే నువ్వెంత నేనెంత. ఈ 2025 సంవత్సరంలో వాడి ట్రాప్లు పడకుండా నిలబడాలని మనతో ప్రభు మొట్టమొదటిన మాట్లాడుతున్నాడు. ఇక మీదట ఏసైని తొక్కింది చాలు, ఏసైని సిలువేసింది చాలు, ఏసైని అవమానం చేసింది చాలు, ఆయన రక్తాన్ని అపవిత్రపరిచింది చాలు, కృపను తిరస్కరించింది చాలు. బైబిల్ ఒక మంచి మాట రాయబడింది, మనము మన పాపములను ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగినవాడు నీతిమంతుడు గనక ఆయన మన పాపములు క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాడు. ఎంత ఘోర పాపికైనా యేసయ్య దగ్గర నిరీక్షణ ఉంది. తెలిసి చేసేవో తమ్ముడా చెల్ల, తెలిసి చేసేవో తెలియచేసేవో అయిపోయింది, ప్రభు క్షమిస్తున్నాడు. ఇక్కడి నుంచి వద్దు మనకి, ఇక్కడి నుంచి గట్టిగా తీర్మానం చేసుకోండి. ప్రభుని బాధ పెట్టద్దు, ప్రభుని తొక్కద్దు. దావీదు గారు దేవుని నామానికి అవమానం తెచ్చాడండి. ఆకాను గారేమో ఆకాను గారు చేసిన పని తెలుసు కదన్నా. ఆకాను గారు పాపం చేయటం వల్ల ఓడిపోయింది పెద్ద పట్టణం మీద చిన్న పట్టణం మీద. పోయిన ప్రతి పట్టణం మీద జయం పొందుతున్న యెహోషువ సైన్యానికి 3000 మంది నివాసం చేసే చిన్న హాయి పట్టణం మీద ఓడిపోయారు. ఎంత అవమానం తెలుసా. ఊర్లు మాట్లాడుకున్నాయి, ఒరే పెద్ద పెద్ద వాళ్ళు జయించారు కానీ హాయిని జయించలేకపోయారంటరా. ఏంటంటే వాళ్ళకి భయపడుతున్నాం మనం, హాయిని జయించలేకపోయారంటే వాళ్ళు. ఎంత భయంకర మాట్లాడుకున్నారు తెలుసా. యెహోషువ ప్రార్థన చేస్తున్నారు, ప్రభు నన్ను తీసే, నన్ను నేను పడలేను తండ్రి అవమానం. ఇప్పుడు అందరూ ఏమనుకుంటారు, మమ్మల్ని వచ్చి మా మీద ఇప్పుడు మనం చంపేస్తారయ్యా, తీసుకో మమ్మల్ని నువ్వు. యెహోషువ ఎందుకు దిగులు పడతావు, ఎందుకు ఆడుస్తావు, నీ ప్రజల్లో పాపం జరిగింది, ముందు వాడిని కనుక్కో, ఫస్ట్ వాడిని తీసేయి, వాడిని తీసేస్తే నేను నీ పట్ల కార్యం చేస్తా. అయ్యా ఏం చేశారయ్యా, పాపం చేశారు, వెండి బంగారం దొంగిలించుకున్నాడు, తీసుకొచ్చి నా మాట మీద తిరగబడ్డాడు. ఆకాను చేసిన పాపం ఇజ్రాయెల్ దేశం అంతటికి అపజయం తీసుకొని వచ్చింది. గెహజీ చేసిన పాపం తన కుటుంబం అంతా కుషు తీసుకొని వచ్చింది. యెహలోకమును స్నేహించి భక్తిపరుడైన పౌలు గారిని కూడా వదిలిపెట్టేసి లోకంలోకి వెళ్ళిపోయాడు ఒక ఆయన దేమా. సాక్షాత్తు సృష్టికర్తతోనే సహవాసం చేసి 3.5 సంవత్సరాల సేవలో ఉన్నప్పటికీ కూడా దేవుని ప్రేమని దేవుని చిత్తాన్ని గుర్తించలేకుండా కళ్ళు గుడిపోయి యేసయ్యనే ముద్దు పెట్టి అప్పగించేసి ఉరివేసుకుని చచ్చిపోయిన ఇస్కరియోతు యోధా కూడా మన ముందు సాక్షిగా ఉన్నాడు. ఇస్కరియోతు యోధాలా ఉండిపోదామా, దేమాలా ఉండిపోదామా, గెహజీలా ఉండిపోదామా, ఆకాన్లా ఉండిపోదామా, దావీదు గారిలాగా ఉండిపోదామా. దావీదు పాపం చేశాడు బిడ్డలారా, దావీదు పాపం చేశాడు, తప్పడు చేశాడు. కానీ దేవుని పాదాలు పట్టుకొని కన్నీళ్ళు విడిచి కేకలు వేసి ఎన్నో రాత్రులు గుండెలు పగిలేలా ఏడ్చి ఒకే తీర్మానం చేసుకున్నాడు, ప్రభువా నా జీవితంలో ఇదే ఫస్ట్ ఇదే లాస్ట్ అవ్వాలి. ఆమె చెప్పండి గట్టిగా, నా జీవితంలో ఇదే ఫస్ట్ ఇదే లాస్ట్ అవ్వాలి, ఇక మీద నా జీవితంలో మళ్ళీ పాపం ఉండకూడదని బైబిల్ చెప్పింది. ఒక్క బత్షెబా విషయంలో తప్ప దావీదుకి ఏ పాపమో చెయ్యలేదు. ఒక్క బత్షెబా విషయంలో తప్ప దావీదుకి ఏ పాపం చేయలేదని స్టేట్మెంట్ ఇచ్చాడు దేవుడు బైబిల్లో. అలాగా జరిగిపోయింది. చిన్నదా పెద్దదా చేసేవా చాలక్క, బైబిల్ మీన్ బిడ్డరా, ఏం చేసేవో చాలు, ప్రభు చూస్తున్నాడు, సమస్తం చూస్తున్నాడు. ఇక మీదట దేవుని కోసం రోషం కలిగి నమ్మకంగా ఆయన మరలా కాలుతో తొక్కకుండా ఆయన సిలివేయకుండా నువ్వు మర్చిపోవద్దు, నువ్వు దీపస్తంభం మీద ఉన్న దీపానివి, నిన్ను అందరూ చూస్తున్నారు, అందరికి వెలుగు ఇవ్వాలి. కొండ మీద ఉండే పట్టణాన్ని నువ్వు ఎవరికి మరుగై ఉండలేవు. నువ్వు ఏం చేసినా అందరూ తెలిసిపోద్ది. నువ్వు కాలేజీలో ఏం మాట్లాడుతున్నావు క్లాస్ అందరికి తెలుసు, నువ్వు రూమ్లో ఎలా మాట్లాడుతున్నావో బయట ఎలా ఉంటున్నావో క్లాస్ నీ ఫ్రెండ్స్ అందరికీ తెలుసు. ప్రభావితం చేయాలి. యవనస్తులారా మీరు మీ ఫ్రెండ్స్ని ప్రభావితం చేయాలి. దేవుని కోసం మనం వెలుగై ఉండాలి. వాళ్ళలో మనం కలిసిపోకూడదు, మనం వాళ్ళని ప్రభావితం చేయాలి. ఆ కృప దేవుడు మనందరికి అనుగ్రహించి కృపలో వర్ధిల్ల చేసి మరలా ఆయన సిలువేయకుండా ఇక మీదట ఆయన ప్రేమించి ఆయన హత్తుకొని ఆయన కోసం నమ్మకస్తులు బతికే ధన్యత ఈ 2025 సంవత్సరంలో మనకు ప్రభు అనుగ్రహించును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా.